పరమేశ్వర స్వరూపమైన సభకు నమస్కారం. నేను మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇది ఫస్ట్ టైం నేను మీకు పంచాంగ శ్రవణం చేయటం. ఎందుకు నేను ఈసారి చెబుదామని నా అంతటి నేను చెప్తానని ఎందుకన్నానంటే, చాలామంది భయపడుతున్నారు. ఏదో షడ్గ్రహ కూటం కదండి, మాది మీనరాశి అండి, మాకు ఏళ్ళేంటి శని అవుతుంది. నన్ను మీరంతా గౌరవించి ఆదరించేటప్పుడు మీ భయాన్ని పోగొట్టే బాధ్యత ఎవరిది? కాబట్టి నేనన్ను మీరేం భయపడకండి. అసలు గోచారం అంటే ఏంటి, ఎందుకు దీనికి మనం పంచాంగ శ్రవణం ఎందుకు చేస్తాం, దీని వెనకాల అంతరార్థం ఏంటి, మీరు టైం ఇచ్చినా ఇవ్వకపోయినా ఇదైతే ఖచ్చితంగా చెప్తారు. నేను దాన్ని నా లక్ష్యమే అది. కాబట్టి ఇప్పుడు మనం జాతకం దేన్ని చూసి చెప్తాం? ఏమండి? పంచాంగాన్ని చూసి చెప్తాం, అంతేనా? మీ జాతక చక్రం చూసి చెప్తామండి. జాతక చక్రానికి ఇప్పుడు మీ అందరి జాతక చక్రాలు నాకు తెలుసా? మరి నేను మీకు అందరికీ భవిష్యత్తు చెప్తానని ఎలా చెప్పగలుగుతున్నా? అంటే మీరు పుట్టినప్పుడు గ్రహాలన్నీ ఒక స్థానాల్లో ఉంటాయి. గ్రహాలు ఆ స్థానాల్లోనే ఎందుకు ఉంటాయి? పూర్వజన్మలో మీరు చేసిన పాప పుణ్య కర్మలను అనుసరించి మీ జాతక చక్రం ఉంటుందండి. అంటే భారతీయ జీవన విధానంలో మనకు ఎంత అద్భుతమైన మార్గదర్శకం దొరుకుతుందంటే, ఎలా అయినా సరే నువ్వు తరించాల్సిందే, నీ మానవ జన్మను నువ్వు సద్వినియోగం చేసుకోవాల్సిందే. పోయిన జన్మలో నువ్వేం చేశావు, అది నీ జాతక చక్రంలో గ్రహముల యొక్క స్థితిని బట్టి నీకు ఆ ముహూర్తంలో జన్మిస్తావు. తద్వారా నీ భవిష్యత్తు ఎలా ఉంటుందనేది చెప్పడానికి ముఖ్యంగా కావాల్సింది నువ్వు పుట్టినప్పుడు జాతక చక్రం. సరే, మరి ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే, నువ్వు పుట్టినప్పుడు ఉన్న గ్రహాలు అలానే ఉన్నాయా? లేవు, మారుతూ ఉన్నాయి. మారుతున్నప్పుడు ఆ గ్రహముల యొక్క ప్రభావం నీ మీద ఉంటుంది కదా. మరి ఆ ప్రభావాన్ని అనుసరించి కదా నీ జీవనం ఉండేది. గ్రహముల యొక్క ప్రభావం నీ మీద ఉంటుంది. ఏమంటే గ్రహముల ప్రభావం మా మీద ఉంటుందని ఎలా మీరు నిరూపించగలరు అంటే, ప్రతి అమావాస్యకు పౌర్ణమికి సముద్రానికి ఆటుపోట్లు వస్తున్నాయి, అవునా? ఎందుకు వస్తున్నాయి అంటే ఏం చెప్తారు? పౌర్ణమి నాడు, అమావాస్య నాడు. అంటే సూర్యచంద్రుల యొక్క గమనాన్ని బట్టి నీటికి ఒక ఆకర్షణ శక్తి ఏర్పడి సముద్ర తరంగాలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. కరెక్టేనండి, అది సముద్రం. మనిషికి సముద్రానికి ఏమిటి సంబంధం అంటే, సముద్రంలో ఉండేది ఏంటి, మనిషిలో ఉండేది ఏంటి? 70% ఆఫ్ అవర్ బాడీ ఈజ్ వాటర్. గుర్తుపెట్టుకోండి. అంటే మీ మీద గ్రహముల ప్రభావం ఉన్నట్టేగా. ఇప్పుడు గ్రహముల ప్రభావం ఉందని తెలిసిన తర్వాత ఎంత ఉంటుంది, ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే, ఒక చోట ఒక బిల్డింగ్ కూల్దాం అనుకున్నారు. మరి చుట్టూ అన్ని బిల్డింగ్స్ ఉన్నాయి. ఈ బిల్డింగ్ కూలిస్తే ఏమవుతుంది? పక్క బిల్డింగ్స్ అన్నీ దెబ్బతింటాయి. పక్క బిల్డింగ్స్ ఏవి దెబ్బతినకుండా ఈ బిల్డింగ్ని కూల్చాలి అంటే ఏం చేయాలంటే, ఇంజనీర్స్ అంతా క్యాలిక్యులేట్ చేశారు. ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఈచ్ పిల్లర్ అండ్ ఈచ్ బ్రిక్ అండ్ ఈచ్ స్టోన్ క్యాలిక్యులేట్ చేశారు. ఇప్పుడు ఇక్కడ బాంబు పెట్టి ఇది పేలిస్తే ఇటు నుంచి వస్తుంది, ఇటు నుంచి ఒక ఫోర్స్ వస్తుంది. ఇలా బాంబులన్నీ అలా పెట్టి ఆ రాయి కానీ ఇటుక కానీ పక్కన పడకుండా ఒకే చోట కూల్చారు. ఇది మీరు టీవీలో చూసారో లేదో, నేనైతే చూసాను. అంటే ఒక ఫోర్స్ ఎలా యాక్ట్ చేస్తుంది అనేది దాని యాంగిల్ని బట్టి, దాని పొజిషన్ మీద ఆధారపడి ఉంటుంది. ఒప్పుకుంటారా? మరి ఇంత యూనివర్స్లో ఎన్ని గ్రహాలు ఉన్నాయి? మజ్జత్ బ్రహ్మాండ మండల అంటాం అమ్మవారిని మనం. ఈ బ్రహ్మాండాలను నడిపించే మూల శక్తి ఆ తల్లి. కనుక ఈ గ్రహముల ప్రభావము నీ మీద ఎలా ఉంటుందో చెప్పేదే గోచారము. మారుతున్న గ్రహములు ఇప్పుడు ఎలా ఉన్నాయి? ఇప్పుడు మీనరాశి నిన్నటిదాకా షడ్గ్రహ కూటమి ఎంతమంది ఎన్ని చెప్పారో వింటుంటే నాకు కోపం వచ్చేది, దుఃఖము కలిగేది. ఎందుకు ఇంత భయపెడతారు? అసలు షడ్గ్రహ కూటమి భారతదేశానికి లేనే లేదండి. అది ఎవరికి అంటే ప్రపంచంలో ఉన్న ఉత్తర దిక్కు వాళ్ళకి, ఈశాన్య దిక్కు వాళ్ళకి దాని ప్రభావం. సూర్యగ్రహణం నిన్న వచ్చిందండి, మనకేమైనా ఉందా?
ఎందుకు లేదు? అంటే తిరుగుతున్నటువంటి గ్రహముల యొక్క పొజిషన్ ఎలా ఉంటుంది అన్నది దాన్ని బట్టి ఆ ప్రభావం ఉంటుంది. 6 గ్రహాలు కలిస్తే తప్పకుండా దాని ప్రభావం ఉంటుంది. షడ్గ్రహము కూటమి ప్రభావం లేదా మనం చెప్పం, తప్పకుండా దాని ప్రభావం ఉంటుంది. కానీ ఎంత ఉంటుంది, ఆ ఉన్న ప్రభావం నుంచి ఎలా బయటపడాలి? ఇంకొకటి, అది మనుషుల మీద కాదు, ప్రదేశాల మీద ఉంటుంది ఎక్కువగా. మనిషి కంటే ఎక్కువగా ప్రదేశాన్ని ఇది చేస్తుంది. ఇప్పుడు ఈ విషయాన్ని చెప్పకుండా అట్లుంటుంది ఇట్లుంటుంది, ఆ దానం చేయండి ఇది చేయండి అని భయపెట్టేస్తే, నాకు తెలిసి ఇక్కడికి వచ్చి కూర్చుని ఇది విందాం అనుకున్న వాళ్ళు భక్తితో కాదు భయంతో జ్యోతిష్యాన్ని ఎక్కువగా వినటానికి ఇష్టపడటం భయంతో. శని ఇట్లున్నాడు, ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, వీటన్నింటికి పరిష్కారాలు ఉన్నాయి కనుక ఈ ఇంట్రడక్షన్తో నేను కార్యక్రమాన్ని ప్రారంభిస్తాను. ఫస్ట్ మేషరాశి అండి. అయితే ఇప్పుడు నేను మాట్లాడేది 4 గ్రహములు, దాంట్లో కూడా ప్రధానమైన 2 గ్రహాలు, ఒకటి గురుడు, ఒకటి శని. 2 ఛాయాగ్రహాలు రాహువు కేతువు. ఏ గోచారంలోనైనా ప్రధానంగా ఈ 4 గ్రహాల గురించే చెప్తారు. ఎందుకు ఈ 4 గ్రహాల గురించే చెప్తారు అంటే, గ్రహాలన్నింటిలో పెద్ద గ్రహము బృహస్పతి, గురుడు. సో అందుకే భూమి ఆకర్షణ శక్తిని ఏమంటాం మనం? గురుత్వాకర్షణ శక్తి అంటాం. మరి భూమి ఆకర్షణ శక్తి గురుత్వాకర్షణ శక్తి ఎందుకు అంటారంటే, అది తన ఆకర్షణ శక్తితో అన్నిటినీ లాగేస్తుంటుంది. మన మీద కూడా ఎక్కువ ప్రభావం ఉంటుంది. బృహస్పతి మారితేనే పుష్కరాలు. 12 సంవత్సరాలకు ఒక రాశి మారుతాడు బృహస్పతి. సూర్యుడు సంవత్సరానికి ఒక రాశి మారుతాడు. చంద్రుడు 27 రోజులకు మారేస్తూ ఉంటాడు. ఇలా ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఇది చాలా అద్భుతమైన విజ్ఞానము. మనకు తెలియదు కాబట్టి మూఢనమ్మకం అనుకుంటున్నాం. తెలిస్తే ఏం జరుగుతుందో ముందరే చెప్పచ్చు, ఎలా జరుగుతుందో కూడా చెప్పచ్చు, విపరీతమైన ప్రభావం ఉంటే ఎలా తప్పుకోవచ్చో కూడా చెప్పచ్చు. మీ ఇంటికి గ్యాస్ సిలిండర్ ఎప్పుడు వస్తుంది మీరు బుక్ చేస్తే కూడా చెప్పేవాళ్ళు. మేము నేర్చుకునే రోజుల్లో చెప్పేవాడు ఆయన. నేను బుక్ చేస్తే ఎప్పుడు వస్తే చెప్పేవాడు. దానికి లెక్క ఉంది, ప్రతిదీ చెప్పచ్చు. కానీ ఎంత మటుకు దీని మీద ఆధారపడాలి? పొద్దున లేచిన దగ్గర నుంచి ఆ బాలకృష్ణ అయితే మాటుకోసారి ఆ సత్యనారాయణ చౌదరికి ఫోన్ చేస్తాడు, ఇదేమిటి అని. పొదుగూకులు ఏం కట్టుకోవాలి, ఏం జరగాలి, ఎటు చూసుకోవాలి. ఇక పొదుగూకులు జాతకమే చూస్తే నువ్వేం చేస్తావు? ప్రభావం నువ్వేమైనా తప్పించుకోగలుగుతావా? కాబట్టి అంత మూర్ఖంగా మనం ఇది చేయొద్దు. మనం ఈ 4 గ్రహముల సంచారం ఎందుకు తీసుకుంటామంటే, గురుడి ప్రభావం మెయిన్ శుభగ్రహము కాబట్టి దాన్ని ప్రకటిస్తారు. శని నీ కర్మలకు ఫలితాన్ని ఇచ్చేవాడు. శని కర్మఫల ప్రదాత. మనం ఏదో శని బాగా వస్తాడు ఏదో చేస్తాడని భయపడక్కర్లే. నువ్వు మంచి చేసి ఉంటే మంచి ఫలితాలు ఇస్తాడు, చెడ్డ చేసి ఉంటే మనం అంత ఎందుకు భయపడుతుంటాం? మనం చేసేదంతా ఎప్పుడు చెడ్డ పనులే కాబట్టి భయం ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాటి ఫలితాలు పరిహారాలు సంక్షిప్తంగా చెప్పుకుంటూ ముందరికి వెళ్ళిపోదాం. ఫస్ట్ మేషరాశి మొదటి రాశి. మేషరాశి వారికి ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 5, అవమానం 7. సమయం లేదు కాబట్టి వీటి యొక్క సిగ్నిఫికెన్స్ ఇప్పుడు నేను చెప్పట్ల. తర్వాత మేషరాజుకు గురువు సంవత్సరం ప్రారంభం నుంచి మే 14 దాకా ద్వితీయ స్థానంలో ఉంటాడు. ద్వితీయ స్థానం అంటే వృషభం. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఈ గురుడు వృషభము, మిథునము, కర్కాటకము ఈ 3ఇంట్లోకి మారుతాడు. రాహువు మీనము, వృషభంలోకి మారుతాడు. శని మారడు, మీనంలోకి వచ్చేసాడు, మీనంలోనే ఉంటాడు 2.5 సంవత్సరాలు. అలానే కేతువు కన్య నుంచి సింహానికి ఇలా మారుతాడు. ఇవి ఒక్కొక్కళ్ళ జాతకానికి వాళ్ళ రాశిని బట్టి మారుతుంటుంది. ఎందుకు అంటే రాశి స్థానం బట్టి ఇవి ఉండే స్థానం మారదు. మేషం అంటే మొదటి రాశి. వృషభంలో ఉన్నటువంటి గురుడు మేషానికి 2వ వాడవుతాడు. అదే వృషభ రాశి వాళ్ళకి మొదట్లోనే ఉంటాడు. మిథున రాశికి లెఫ్ట్ అంటే 12లో ఉంటాడు. ఇలా మీరు కోఆర్డినేట్స్ని బట్టి ఫోర్స్ క్యాలిక్యులేట్ చేస్తారు సైన్స్లో. ఇక్కడ కూడా అంతే. అది ఉన్న పొజిషన్ని బట్టి దాని ఫోర్స్ ఎలా యాక్ట్ అవుతుంది, ఈ రాశివాడికి ఈ రాశివాడికి అన్నది మనం ఇప్పుడు చెప్పుకుంటాం. ఇది ముందరే ఎందుకు చెప్తున్నానంటే, మేషం అనేది మొట్టమొదటి రాశి. గురుడు మొట్టమొదట వృషభంలో ఉంటాడు మే 14 దాకా. తర్వాత మిథునంలోకి మారుతాడు. అదే సరస్వతి పుష్కరం అంటే 12 సంవత్సరాలకు ఒక రాశి మారుతాంటాం కదా. మే 14 12 సంవత్సరాలు అవుతుంది కాబట్టి ఏమవుతాడు? మిథునంలోకి వెళ్తాడు. మిథునంలోకి వెళ్తే సరస్వతి పుష్కరం. ఈ విజ్ఞానం ఎంత గొప్పదో చెప్పడానికి వివరణిస్తున్నాం మీకు అంతే. సో వృషభంలో ఉన్న గురుడు మేషరాశికి 2వ స్థానం అవుతుంది. 2వ స్థానాన్ని జ్యోతిష్యంలో ధన, కుటుంబ, వాక్,
నేత్రస్థానం అని చెప్తాడు. కాబట్టి న్యాచురల్గా శుభగ్రహమైనటువంటి గురుడు శుభస్థానంలో ఉన్నాడు కాబట్టి మే 14 దాకా డబ్బు బాగా వస్తుంది. మేషరాశి వాళ్ళకి కుటుంబంతో ఉంటారు, మీ మాటకు గౌరవం ఉంటుంది. ఇది మే 14 దాకా ఉంటుంది. మే 14 నుంచి అక్టోబర్ 18 దాకా, మళ్ళీ డిసెంబర్ 5 నుంచి సంవత్సరాంతం వరకు తృతీయ స్థానమైన మిథునంలోకి వెళ్తాడు. తృతీయంలోకి వెళితే ఏమవుతుంది? తృతీయ స్థానాన్ని జ్యోతిష్యరీత్యా దుస్థానంగా చెప్తారు. అక్కడ ఏం చేస్తాడు? తృతీయంలో ఉంటే తృతీయాన్ని సోదర స్థానం అని చెప్తారు. సరే, మళ్ళీ ఇప్పుడు అంతే ఆ స్థానం ఇవ్వండి, తర్వాత చెప్తాం. దానివల్ల ఏమవుతుందంటే ఉద్యోగ భంగము, మిత్ర వియోగము, కార్యభంగము. అంటే మే 14 నుంచి అక్టోబర్ 18 దాకా, డిసెంబర్ 5 నుంచి సంవత్సరాంతం వరకు మీరు చేసే ఉద్యోగంలో కొన్ని చికాకులు వస్తాయి. అలానే మీ మిత్రులతో కొంచెం గొడవలై నేను నీతో మాట్లాడనంటామో, నీకు దూరంగా ఉండనంటామో, ఇవన్నీ జరగవచ్చు. అదంతా గ్రహ ప్రభావం, మీరేం బాధపడక్కర్లే ఏది జరిగినా సరే. అలానే కార్యభంగం, ఏ పని చేసినా కాదు, జ్వరబాధ, ఇవన్నీ ఈ 260 రోజులు ఉంటాయి. దాని తర్వాత ఈసారి ప్రత్యేకంగా అతిచారం అని గురుడు ఇంకెక్కువగా మారి కర్కాటకంలోకి వస్తాడు. అది చతుర్థ స్థానం అవుతుంది. చతుర్థ స్థానం అనేది సున్నితమైన స్థానం, మర్మస్థానం అంటారు, సుఖస్థానం అదే, వాహన స్థానం అదే, ఇవన్నీ చాలా చెప్తారు చతుర్థ స్థానం గురించి. అక్కడ ఉండటం వల్ల ఏమవుతుంది అంటే, చతుర్థంలో ఉండటం వల్ల బంధువుల వలన బాధలు కలుగుతాయి. కుక్క గరిచే అవకాశం ఉంది, జాగ్రత్త. దైన్య స్థితి ఎదుర్కొనే పరిస్థితి కూడా ఎదురు కావచ్చు. అలా మిథున రాశిలో గురు సంచారం చేసే సమయంలో మీరు సోమరిపోతుగా తయారయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీ భర్త గనక మేషరాశి వాడైతే మే 14 నుంచి ఒక బెత్తం దగ్గర పెట్టుకోండి. మీకు మే రాశి దగ్గరకు వస్తుంది, మీకు సోమరితనం ఎక్కువ అవుతుంది, బద్ధకం ఎక్కువ అవుతుందని ఆయనని కార్యం. అసలు నేను ఎందుకు హాస్యంగా చెప్తున్నానంటే, జ్యోతిష్యం యొక్క ప్రయోజనమే అది. రాబోయే దుష్ఫలితాలను ముందరే తెలుసుకొని దానిని పోగొట్టుకోవటం కోసం ఏం చెయ్యాలి అని చెప్పటమే. కాబట్టి ఇట్లాంటి విషయాలను కొంచెం చేస్తారు. అంతేకాకుండా మీరు ఏం చేస్తారు? ఆ మిథున రాశి ప్రభావం వల్ల ప్రతి పని పోస్ట్ పోన్ చేస్తుంటారు. రేపు చేద్దాంలే, రేపు మిథున రాశిలో గురువు ఉండటం వల్ల, అది తృతీయ స్థానం కావటం వల్ల, అందరికీ అలా కాదు, మేషరాశి వాడికి అది తృతీయం అవుతుంది కాబట్టి అలా ఉంటుంది. ఇక సంవత్సరారంభం నుంచి శని, ఏలినాటి శని ప్రారంభమవుతాడు. వీళ్ళకి మీనంలోకి వచ్చాడు కాబట్టి ఆ ఏలినాటి శని ప్రారంభం కావటమే కాకుండా వీళ్ళకి వ్యయస్థానం అవుతుంది. మీనం అంటే లెఫ్ట్ సైడ్ 12వ స్థానాన్ని, ద్వాదశ స్థానాన్ని వ్యయస్థానం. వ్యయం అంటే ఏంటి? ఖర్చు. కాబట్టి డబ్బు బాగా ఖర్చు అవుతుంది. అంతేకాకుండా భార్యాపిల్లల అనారోగ్యం పాలయ్యే సూచనలు కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ఒక్కొక్కసారి ఆర్థిక లాభాలు రావచ్చు, ఆధ్యాత్మిక చింతన పెరగవచ్చు, తప్పుడు పనుల ద్వారా ధన సముపార్జన చేయాలన్న ఆలోచన కూడా కలుగుతుంది. అలా చేశారా చాలా దెబ్బతింటారు. శని వ్యయస్థానం సంచారం వల్ల ఇంతకుముందు మీరు చేసిన పనుల ప్రభావం కూడా ఇప్పుడు మీ మీద ఉంటుంది. 7th మంత్ అంటే జూలై, నవంబర్ నెలల మధ్య అనారోగ్యం కలిగే అవకాశం ఉన్నది. ఇక రాహు సంవత్సర ఆరంభం నుంచి మే 18 వరకు వ్యయంలో. శని ఎక్కడున్నాడో రాహు కూడా ఇప్పుడు అక్కడే ఉన్నాడు. శనివద్ రాహు అని ఒక శనితేనే పట్టుకోలేకపోతున్నాం, రాహు కూడా అక్కడే ఉంటాడు. కాబట్టి మేషరాశి వాడిని రాహు కూడా ఇబ్బంది పెడతాడు. మే 18 వరకు వ్యయంలో, ఆ తర్వాత లాభంలో ఉంటాడు. లాభంలో ఉన్న రాహు బాగా లాభం చేస్తాడు. 3, 6, 10, 11 స్థానాలు రాహు మంచి చేస్తాడు. శని 3, 6, 11 స్థానాల్లో మంచి చేస్తాడు. గురువు 2, 5, 7, 9, 11 స్థానాల్లో మంచి చేస్తాడు. ఇప్పుడు మీకు మే 18 వరకు రాహువు శని ఇద్దరూ అవస్థ పెడతారు. మే 18 తర్వాత ఏకాదశి శుభగం అన్న దాని వల్ల ఆకస్మిక ధనలాభము, దీర్ఘకాలిక సమస్యల పరిష్కారము, ఆర్థిక పరిస్థితుల మెరుగు, స్నేహితుల మన్ననలు, కొత్త వ్యక్తుల పరిచయాలు ఇవన్నీ కలుగుతాయి. దాని తర్వాత కేతువు సంవత్సర ప్రారంభం నుంచి మే 18 వరకు 6వ స్థానంలో ఉంటాడు. కేతువు కూడా 6వలో ఉంటే ఈ పాపగ్రహాలకు దుష్ట స్థానాలు మంచి చేస్తాయి. కాబట్టి కేతువు వల్ల మేషరాశి వాడికి సుఖం కలుగుతుంది. కానీ వాళ్ళు మే 18 తర్వాత వాడు 5వ స్థానంలోకి వస్తాడు కేతు.
పంచమే నాశం. కాబట్టి అప్పటిదాకా ఉన్నదాన్ని లాగేసుకుంటాడు. ఏదేమైనా మొదట రాహువు దెబ్బతీసి తరువాత మంచి చేస్తాడు. కేతువు మొదట మంచి చేసి తర్వాత దెబ్బతీస్తాడు. కాబట్టి బాధపడాల్సింది లేదు, అక్కడికక్కడికి సరిపోయింది. ఇహ మీకు ఇవన్నీ చదివితే కష్టం ఉంది, కానీ స్త్రీలకు ఎలా ఉంటుందో చెప్పేద్దాం. కొంతమేరకు బాగుంటుంది. శని ప్రభావం వలన మనశ్శాంతి కరువు అవుతుంది, ఆరోగ్య సమస్యలు వస్తాయి, భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగాదాలు తలెత్తుతాయి, రాజీ పడటం మంచిది. ఇప్పుడు చాలామంది శని యొక్క ప్రభావం ఎలా పోగొట్టుకోవాలి, పరిహారం తెలుసుకోవాలి కదా. ఇది చక్కగా వినండి. ఇది చాలా సింపుల్ పరిహారం, ఏం లేదు. ఏలినాటి శని ఉన్నా, అష్టమ శని ఉన్నా, అర్ధాష్టమ శని ఉన్నా హనుమాన్ చాలీసా కంఠస్థం చేయండి. రోజు 11 సార్లు చదవండి. శనివారం నాడు ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళండి. వెంట జాస్మిన్ ఆయిల్ తీసుకెళ్ళండి. ప్రతిమలో ఆ నూనె పోసి దీపం వెలిగించండి. దీపం వెలిగించిన తర్వాత దాంట్లో కొంచెం సింధూరం వేసి అక్కడ కూర్చొని హనుమాన్ చాలీసా 11 సార్లు అక్కడ పారాయణ చేయగలిగితే చేయండి, లేదా కనీసం 3 సార్లు అక్కడ పారాయణ చేయండి. రోజు మటుకు 11 సార్లు కంపల్సరీగా ఈ హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. మేము అంత దూరం వెళ్ళలేము అంటే ఒక మూల మంత్రం ఉంది శనిది. ఏంటది? ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ్ శనేశ్వరాయ నమః అన్న ఈ మంత్రాన్ని జపించే ప్రయత్నం చేయండి. వైశాఖ మాసంలో అమావాస్య శని జయంతి, ఆ రోజు విశేషంగా చేయండి. ఈ రకంగా మీరు శని ప్రభావం నుంచి బయటపడవచ్చు, బాధపడాల్సింది లేదు. స్త్రీలకు ఉద్యోగం చేసేవారికి ప్రమోషన్ వస్తుంది, దూర ప్రాంతాలకు బదిలీ అయ్యే అవకాశం కనపడుతుంది, కుటుంబానికి దూరంగా ఉండే సూచనలు కనపడుతున్నాయి, విలువైన వస్తువులు కొంటారు, ఆపద్బంధువులను కోల్పోయే అవకాశం ఉంది, తీర్థయాత్రలు చేస్తారు, గర్భిణీ స్త్రీలకు ఆపరేషన్ తప్పదు, కూతురు కావాలనుకునే వారి కోరిక ఫలిస్తుంది, అవివాహితులకు వివాహం అయ్యే అవకాశం కనపడుతుంది. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మెరుగ్గా ఉంటుంది. మీరు గురుబలాన్ని పెంచుకోవటానికి దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణ చేయండి, దత్తక్షేత్రాన్ని దర్శించండి. చక్కగా దానము శనగలను 1 కిలో బావు శనగలను దానం చేయండి. గురువారం నాడు గురుక్షేత్రానికి వెళ్ళండి. ఎందుకు క్షేత్రానికి వెళ్ళాలి, ఎందుకు స్తోత్రాన్ని పారాయణ చేయాలి, ఎందుకు దానం చేయాలి అనడానికి కూడా అద్భుతమైన వివరణలు ఉన్నాయి. అయితే ఒక రాశిలో మనకు 9 పాదాలు ఉంటాయి. 3 నక్షత్రాలవి 9 పాదాలు. ఈ అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక పాదము మేషరాశిలో ఉంటుంది. అందరికీ ఒక నక్షత్రాన్ని బట్టి కూడా ఫలితాలు మారుతాయి. అశ్విని 1, 2, 3, 4 పాదాల వాళ్ళు మనోద్వేగానికి గురి అవుతారు. వ్యాపారాలను సొంతంగా చూసుకోవటం అన్ని విధాల శ్రేయస్కరం. నూతన గ్రహ నిర్మాణానికి కృషి చేస్తారు. కృషి రంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు ఏర్పడతాయి. భరణి 1, 2, 3, 4 పాదాల వాళ్ళకి అపకీర్తి రాకుండా జాగ్రత్త పడండి. మీరు చేసే పనుల వల్ల మీరు అవమానాలకు గురి కావచ్చు. అనారోగ్య సమస్య అధికమవుతుంది. వినోదాల్లో, చర్చల్లో, సదస్సులు మిమ్మల్ని ఆకర్షిస్తాయి. మనోధైర్యంతో వ్యవహరించండి. కృత్తిక 1వ పాదం వాళ్ళకి సంతోషంగా కాలం గడుపుతారు, ఇతరుల చేత గౌరవింపబడతారు, వినోదాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది, స్త్రీలు మానసోల్లాసాన్ని పొందుతారు, శుభవర్తమానం అందుతుంది, వృత్తి ఉద్యోగాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ఒకే రాశి అయినా మీ నక్షత్రాన్ని బట్టి ఫలితాలు మారతాయి. ఎందుకు మారతాయి ఏంటనేది ఇంకెప్పుడైనా చెప్పుకుందాం. దాని తర్వాత వృషభ రాశి వారికి ఈ సంవత్సరం అద్భుతంగా ఉంది. వృషభ రాశి వాళ్ళకి ఎందుకంటే గురుబలము ఉంది, శని యోగిస్తున్నాడు, రాహువు యోగిస్తున్నాడు వాళ్ళకి. అదేంటో చూద్దాం. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 3. గురువు జన్మరాశిలో మే 14 దాకా ఉంటాడు. జన్మరాశిలో ఉన్న గురువు వలన ఆస్తి పోయి, స్థానచ్యుతి, అధిక ఖర్చులు, శత్రుత్వము కలిగిస్తాడు. జన్మంలో ఉన్నటువంటి గురువు చేసేదంటే నీ ఉన్న పొజిషన్ను కిందికి తీర్చేస్తాడు. అలానే ఖర్చులు అధికం చేస్తాడు, అకారణంగా వైరం తెప్పిస్తాడు. ఇది ఎప్పటిదాకా? మే 14 దాకా. కానీ మే 14 తర్వాత ద్వితీయంలోకి వస్తాడు. ద్వితీయంలో ఉన్న గురుడు ధన, కుటుంబ, వాక్స్థానాధిపతి. ఎంతకాలం ఉంటాడు అక్కడ అంటే మే 14 నుంచి అక్టోబర్ 18 దాకా, డిసెంబర్ 5 నుంచి సంవత్సరాంతం దాకా, అంటే దాదాపు 260 రోజులు. దీని కారణంగా ధన సముపార్జన బాగా ఉంటుంది, కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది, సమాజంలో మీకు పేరు ప్రతిష్టలు పెరుగుతాయి, మీరు కుటుంబంతో కలిసి ఉంటారు, డబ్బులు రావటం కూడా ఎక్కువ అవుతుంది. సో కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు ఉంటాయి. ప్రత్యర్థుల నుంచి కొన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని ధీటుగా ఎదుర్కొంటారు. ఈ సమయంలో సమయాన్ని మీరు సద్వినియోగం చేస్తూ మంచి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టండి.
మే 14 నుంచి అక్టోబర్ 18 వరకు, డిసెంబర్ 5 నుంచి సంవత్సరాంతం వరకు అలా ఉంటుంది. అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 వరకు తృతీయ స్థానంలో సంచరిస్తాడు. ఈ 45 రోజులు కూడా తృతీయ స్థానం అంత మంచిది కాదు కాబట్టి ఉద్యోగ భంగము, మిత్రవియోగము, కార్యభంగము, జ్వరబాధ కలుగుతాయి. అక్టోబర్ నెలలో తీర్థయాత్రలకు దూర ప్రాంతాలకు వెళ్ళేటువంటి సూచనలు కనపడుతున్నాయి. అన్ని పనులకు కుటుంబం మద్దతు ఉన్నప్పటికీ డిసెంబర్ నెలలో కొంచెం చీకాకులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇది ఇహ వీళ్లకు యోగించేది శని వీళ్ళకి ఏకాదశ స్థానంలో ఉన్నాడు. సౌఖ్యాన్ ఏకాదశస్థో బహువిధ ప్రాప్తిం ఉత్కృష్ట కీర్తిం అని చెప్తుంది జ్యోతిష్య శాస్త్రం. అంటే ఏకాదశంలో ఉన్న శని వృషభ రాశి వాళ్ళకి భాగ్య రాజ్యాధిపతి అవుతాడు శని. దాని కారణంగా మీరు పట్టిందల్లా బంగారం అన్నట్టు ఉంటుంది. సకల సుఖ ప్రాప్తి, ధనప్రాప్తి కలిగిస్తాడు. మహోన్నతమైన గౌరవం లభిస్తుంది. వాణిజ్యపరమైన సంఘాల్లో ఆధిపత్యం సిద్ధిస్తుంది. దూర ప్రయాణాలు చేస్తూ అందరి మీద పట్టుగా వ్యాపారం చేస్తారు. జూలై నవంబర్ల మధ్య శని తిరోగమనంలో ఉన్నప్పుడు సంతానం గురించి కొన్ని ఆందోళనలు, ఇబ్బందులు ఎదురవుతాయి. తరువాత కాలంలో ఉపశమనం సిద్ధిస్తుంది. పదోన్నతి కలుగుతుంది. క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడుపుతారు. అంతకుముందు ఆగిపోయిన పనులు నెరవేరుతాయి. ఆకస్మిక ఆదాయం కలుగుతుంది. ఇక రాహువు లాభస్థానంలో సంవత్సర ప్రారంభం నుంచి మే 18 వరకు, అంటే 11వ స్థానం. దాని తర్వాత సంవత్సరం అంతా 10వ స్థానంలో ఉంటాడు. లాభస్థానంలో ఉంటే సుఖాలు ఇస్తాడు, దశమ స్థానంలో ఉంటే లాభం చేస్తాడు. కాబట్టి రాహువు వృషభ రాశి వాళ్ళకి సంవత్సరం అంతా యోగిస్తున్నాడు, శని యోగిస్తున్నాడు. ఇవి యోగం ఇస్తే అద్భుతంగా ఇస్తాయి కనుక వీళ్లకు రాహువు వల్ల, శని వల్ల అద్భుతంగా ఉంది. తర్వాత కేతువు సంవత్సరం మొదటి నుంచి మే 18 వరకు పంచమంలో ఉంటాడు. పంచమే నాశం. తర్వాత చతుర్థం ఉంటాడు. చతుర్థే దుఃఖం. కాబట్టి కేతువు వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఇక స్త్రీలకు ఈ సంవత్సరము చాలా బాగుంది. ధనలాభం, వస్తులాభం, విదేశీ ప్రయాణ సూచన, విశేషమైన యోగంగా ఈ కాలాన్ని చెప్పుకోవచ్చు. కుటుంబంలో అందరూ మీ మాట విలువ ఇస్తారు. మీ పేరుతో విలువైన ఆస్తులు ఏర్పడతాయి. ఉద్యోగం చేసే స్త్రీలకు ప్రమోషన్తో కూడిన బదిలీలు, అధికారుల మన్ననలు దొరుకుతాయి. మగపిల్లలు కావాలనే తల్లుల కోరిక తీరుతుంది. పుత్ర సంతానం కలుగుతుంది. సిజేరియన్ అవసరం లేకుండా ప్రసవం అవుతుంది. ఇక మీకు కృత్తిక 2, 3, 4 పాదాల వాళ్ళకి మానసిక ఆందోళనతో ఉంటారు. వ్యాపారంలో ధన నష్టం కలగవచ్చు. వ్యాపారంలో నష్టం అనివార్యం. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అవసరం. విందులకు, వినోదాలకు దూరంగా ఉండండి. కుటుంబంలో మార్పును మీరు కోరుకుంటారు. రోహిణి 1, 2, 3, 4 పాదాల వాళ్ళకి కుటుంబంతో సుఖంగా ఉంటారు. సరదాగా కాలక్షేపం చేస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. గొప్ప వ్యక్తిని కలుస్తారు. కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. పరిస్థితులు సంతృప్తిగా ఉంటాయి. మృగశిర 1, 2 పాదాల వాళ్ళు నూతన గృహాలపై శ్రద్ధ వహిస్తారు. బంధుమిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. భక్ష్య శ్రద్ధలు పెరుగుతాయి. స్థిరాస్తుల సమస్యలు పరిష్కరింపబడతాయి. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభం జరుగుతుంది. మీరు శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజించండి. కనకధార స్తోత్రం చదవండి. సుదర్శన హోమము, సుదర్శన స్తోత్రము చేయండి. శనికుజ జపాలు చేయండి. నువ్వులు, కందులు దానం చేయండి. శ్రీకృష్ణుడిని దర్శించుకునే ప్రయత్నం చేయండి. ఇది వృషభ రాశి వాళ్ళకి. ఇక మిథున రాశి వాళ్ళకి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 4, అవమానం 3. గురుడు సంవత్సర ఆరంభం నుంచి మే 14 వరకు ద్వాదశ స్థానమైన వృషభంలో ఉంటాడు. ద్వాదశం అంటే వ్యయస్థానం కాబట్టి డబ్బు బాగా ఖర్చు అవుతుంది. ఆస్తికి సంబంధమైన భయము, విచారము మీలో రేకెత్తుతుంది. ఆ తరువాత మే 14 నుంచి అక్టోబర్ 18 వరకు, డిసెంబర్ 5 నుంచి సంవత్సరాంతం వరకు గురువు జన్మరాశిలో ఉంటాడు. జన్మరాశిలో ఉండటం వల్ల స్థానచ్యుతి అంటే మీ పొజిషన్ దెబ్బతింటుంది. ఖర్చులు అధికంగా అవుతాయి. శత్రుత్వం పెరుగుతుంది. ముఖవర్చస్సు కూడా పెరుగుతుంది. అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 వరకు ద్వితీయ స్థానమైన కర్కాటకంలో ఉంటాడు. ఇందాక చెప్పినట్టే ద్వితీయ స్థానం అనేది ధన, కుటుంబ, వాక్స్థానం. అది కూడా కర్కాటకమైంది. కర్కాటకంలో గురుడు ఉచ్చ కాబట్టి ఆ 45 రోజుల మటుకు మీకు సమాజంలో మంచి గౌరవం దొరుకుతుంది. డబ్బులు బాగా వస్తాయి. మీరు కుటుంబంతో కలిసి ఉంటారు. మీ మాటకు ఎదురు లేకుండా ఉంటుంది. శని మిథున రాశి వారికి సంవత్సర ప్రారంభం నుంచి అంతం వరకు రాజ్య కేంద్రంలో ఉంటాడు. దశమంలో ఉన్న శని వలన గౌరవ భంగం అంటే అవమానం జరుగుతుంది. పాపకృత్యాలు చేసే ఆలోచనలు పెరుగుతాయి. ఆరోగ్యానికి హాని జరిగే అవకాశం ఉంది. మిథున రాశి వారికి శని అష్టమ భాగ్యాధిపతి అయిన కారణాన మీ కోరికలు నెరవేరే అవకాశం ఉంది. కృషి, పట్టుదల మరియు సాధన మొదలైన అంశాలు మిమ్మల్ని ప్రభావితం చేస్తాయి.
అధికారం సిద్ధిస్తుంది, ఖర్చులు తగ్గుతాయి. కానీ తల్లిదండ్రుల ఆరోగ్యం కొంత దెబ్బతినే అవకాశం కనబడుతోంది. జీవిత భాగస్వామితో సహకరిస్తూ సమిష్టి నిర్ణయాలు తీసుకుంటే మంచిది. మీ సొంత నిర్ణయాల కంటే మీ భార్యతో సంప్రదించి చేసుకున్న నిర్ణయాలు మీకు మంచి ఫలితాన్ని ఇస్తాయి. సంతానం అభివృద్ధిలోకి వస్తుంది. వివాదాలకు దూరంగా ఉండండి. మీరు వివాదం పెట్టుకోవద్దనుకున్నా మీ దగ్గరకు వచ్చి పనివాళ్ళ మీతో గొడవ పడేటువంటి సూచనలు కనపడుతున్నాయి. కాబట్టి మీరు వివాదాలకు దూరంగా ఉండండి. తీర్థయాత్రలు చేస్తారు. ఉమ్మడి వ్యాపారాలు చేస్తే కలిసి వస్తాయి. రాహు సంవత్సర ప్రారంభం నుంచి మే 18 వరకు దశమ స్థానంలో ఉంటాడు. దశమే లాభం అన్నారు కాబట్టి చక్కగా అన్నీ కలిసి వస్తాయి. మే 18 నుండి సంవత్సరాంతం వరకు నవమ స్థానంలో ఉంటాడు. నవమే హాని అన్నారు కనుక అప్పుడు మీకు కొన్ని నష్టాలు వచ్చే సూచనలు కనబడుతున్నాయి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మీకు మేలును కలిగించే అంశం. సంవత్సర ప్రారంభం నుంచి మే 18 వరకు కేతువు 4వ రాశిలో ఉంటాడు. 4వ రాశి దుఃఖాన్ని అందించే సమయం కనుక మీకు విచారకర పరిస్థితులు ఏర్పడతాయి. తర్వాత మే 18 నుంచి సంవత్సరాంతం వరకు తృతీయంలో ఉంటాడు. తృతీయ సౌఖ్యం కనుక అప్పుడు అన్ని సుఖకరమైనటువంటి విషయాలే జరుగుతాయి. నిజాయితీగా కష్టపడి పని చేయటం వల్ల మీకు మంచి జరుగుతుంది. జన్మగురుని ప్రభావం చేత పనుల యందు చికాకులు సమస్యలు అధికమవుతాయి. వృత్తి స్థానంలో శని సంచారం వల్ల ఉద్యోగంలో ఒత్తిళ్లను ఎదుర్కోవాల్సినటువంటి అవకాశం ఏర్పడుతుంది. స్త్రీలకు గ్రహబలం సానుకూలంగా ఉన్న కారణాన మాటకు ఎదురు లేకుండా ఉంటుంది. కుటుంబంలో మంచి గుర్తింపు ఉంటుంది. ఉద్యోగాలు చేసే స్త్రీలకు అధికారుల మన్ననలు, ప్రమోషన్తో కూడిన బదిలీలు లభిస్తాయి. బంగారం కొంటారు. వివాహం కాని వారికి ఖచ్చితంగా వివాహం అవుతుంది. గర్భిణీ స్త్రీలకు ఆపరేషన్ అవసరం లేకుండా ప్రసవం అవుతుంది. కొడుకు పుడతాడు. దూరంగా ఉన్న భార్యాభర్తలు ఈ సంవత్సరం కలుస్తారు. శని రాహు కేతువుల ప్రభావం చేత అన్ని విధాలుగా మీకు యోగదాయకంగా ఉంటుంది. మృగశిర 3-4 పాదాల వారికి అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. అన్నింటా విజయాన్ని సాధిస్తారు. శుభవార్తలు వింటారు. వృత్తి ఉద్యోగాల్లో అభివృద్ధి ఉంటుంది. ధనలాభం కలుగుతుంది. వస్త్ర వ్యాపారాలకు సంతృప్తికరంగా ఉంటుంది. ఆరుద్ర 1, 2, 3, 4 పాదాల వాళ్లకు అన్ని రకాల కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. గౌరవమర్యాదలు అధికమవుతాయి. అద్భుత శక్తి సామర్థ్యాలు పొందగలుగుతారు. బ్యాంకు ఉద్యోగులకు స్థానచలనం ఉంటుంది. పునర్వసు 1, 2, 3 పాదాల వాళ్లకు ఆరోగ్యం గురించి జాగ్రత్త చాలా అవసరం. విదేశీయాన ప్రయత్నాలకు మార్గం సుగమవుతుంది. సహనంతో అన్ని విధాలా పనులు చేసుకుంటారు. నూతన వస్తువులను, వస్త్రాలను, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ప్రింటింగ్ పనిచేసేవారికి అనుకూలమైన సమయం. పరిహారంగా ఈశ్వరారాధన చేయండి. ప్రతి మాస శివరాత్రికి శివాభిషేకం చేయండి. శని ధ్యాన శ్లోకాన్ని పారాయణ చేయండి. శనివారం నాడు శనికి తైలాభిషేకం చేయండి. గురు ధ్యానము, దత్తచరిత పారాయణము, దక్షిణామూర్తి స్తోత్రము మీకు అనుకూలమైనటువంటి అంశాలు. గణపతి ఆరాధన సత్ఫలితాలను అందిస్తుంది. గురువుకు శాంతి చేయటం కోసం 1 కిలో శనగలను గురువారం నాడు దానం చేసే ప్రయత్నం చేయండి. గురు చరిత్ర పుస్తకాలను మీరు అందరికీ అందించే ప్రయత్నం చేయండి. కర్కాటక రాశి వారికి ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3. గురువు లాభస్థానంలో 45 రోజుల పాటు సంవత్సర ప్రారంభం నుంచి మే 14 వరకు ఉన్న కారణాన లాభే పుత్రస్థానం అనాది లాభో అన్నారు కనుక గురు సంచారం ఏకాదశ స్థానంలో ఉన్న కారణాన సంతానం వృద్ధి చెందుతుంది. గౌరవ మర్యాదలు దొరుకుతాయి. డబ్బులు బాగా వస్తాయి. మే 14 నుంచి అక్టోబర్ 18 వరకు, డిసెంబర్ 5 నుంచి సంవత్సరాంతం వరకు గురుడు ద్వాదశంలో ఉండటం వల్ల మీకు ఆస్తి సంబంధమైనటువంటి భయం పట్టుకుంటుంది. ఎవడు కొట్టుకుపోతాడో, ఎవరైనా కబ్జా చేస్తాడేమో అన్న భావన కూడా కలుగుతుంది. గురువు అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 వరకు జన్మరాశిలో సంచరించిన కారణాన స్థానచ్యుతి అంటే ఉన్న పొజిషన్ నుంచి కిందికి రావటం, అధిక ఖర్చులు, అనుకోకుండా వైరం ఏర్పడటం జరుగుతుంది. షష్టమ భాగ్యాధిపతి అయిన గురుడు ఏ స్థానంలో సంచరించటం వల్ల శుభ అశుభ విషయాలై ధనాన్ని ఖర్చు చేయాల్సిన అవసరం జరుగుతుంది. దేవతారాధన, తీర్థయాత్రలకు డబ్బు ఖర్చు చేయటం జరుగుతుంది. ఉదర వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అత్తమామల నుంచి శుభవార్త వింటారు. అక్టోబర్లో బృహస్పతి జన్మరాశి అయిన కర్కాటకంలో ప్రవేశించినప్పుడు విద్య, ధనం, సంతానం, వైవాహిక జీవితం, వ్యాపారం, అదృష్టం, ముఖవర్చస్సు, దైవ బ్రాహ్మణ శక్తి, దాన ధర్మాలు, సౌఖ్యం వంటి మరికొన్ని సత్ఫలితాలు కలుగుతాయి. డిసెంబర్లో చలిని తట్టుకోలేకపోవటం, గొంతు నొప్పి, స్వల్ప ఆరోగ్య సమస్యలు, ఖర్చులు మీకు గురువు కారణంగా ఎదురవుతాయి. ఇక భాగ్యంలో శని సంచరిస్తాడు. అంటే షష్ఠమ స్థానంలో శని సంచారం వలన గత 3 సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న
ఒత్తిడి, అలసత్వం, అడ్డంకులు తొలగి వ్యాపార విషయాలు కలిసి వస్తాయి. భాగ్యంలో శని ధనక్షయాన్ని, శుభకార్య విఘ్నాలను, దుఃఖాలను కలిగిస్తాడు. ఈ విధంగా శని సంచారం వల్ల విచారం పెరుగుతుంది, రోగబాధలు పెరుగుతాయి, ఆటంకాలు వస్తాయి, అప్పుల వల్ల బాధలు కలుగుతాయి, ఖర్చులు పెరుగుతాయి, తండ్రి ఆరోగ్యం బాగుండదు, ఆధ్యాత్మిక చింతన తగ్గుతుంది. కొన్ని సందర్భాల్లో కొంతమందికి వాహనాల వల్ల లాభం జరగవచ్చు, ప్రమాదము కరగవచ్చు, శారీరక సుఖం తగ్గుతుంది, పేరు ప్రఖ్యాతులు వస్తాయి. ఇలా మిశ్రమ ఫలితాలు ఇస్తాడు. జూలై నుంచి నవంబర్ మధ్య స్వల్ప ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. రాహు నవమరాశిలో మే 18 వరకు ఉంటాడు, మిశ్రమ ఫలితాలు అందిస్తాడు, ఆరోగ్య సమస్యలు వస్తాయి. మే 18 నుంచి సంవత్సరాంతం వరకు అష్టమంలో రాహు సంచారం ప్రమాదాలను సూచిస్తుంది. కానీ ఆకస్మిక ధనయోగం కూడా కలిగే అవకాశం కనబడుతోంది. ఎవరో దాచిపెట్టుకున్న ధనం మీ సొంతమవుతుంది. అది ఎలా వస్తుందో మీకు కూడా అర్థం కాదు. మీపై మతపరమైన దాడి జరిగే అవకాశం ఉంది. కేతువు తృతీయంలో సంచరించడం వల్ల తృతీయ సౌఖ్యం అన్న శాస్త్రవాక్యాన్ని అనుసరించి అన్ని సుఖాలు ఏర్పడతాయి. ద్వితీయంలో స్విచ్ సంచారం మే 18 తర్వాత స్టార్ట్ అవుతుంది. దానివల్ల డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. విష్ణు సహస్రనామ పారాయణ మీకు మేలు చేసే అంశము. స్త్రీలకు మహోన్నత కాలం. గత కొద్ది కాలంగా పడుతున్న బాధలన్నీ తొలగిపోతాయి. విలువైన వస్తువులు కొంటారు. భార్యాభర్తల మధ్య సరి అయిన అవగాహన ఉంటుంది. దూరంగా ఉన్న భార్యాభర్తలు కలుస్తారు. కోరుకున్న చోటికి బదిలీలు అవుతాయి. ఇక పరిహారాలకు వస్తే విష్ణు సహస్రనామ పారాయణము, శనగల దానము, రుద్రాభిషేకము మీకు మంచి చేసే అంశాలు. పునర్వసు 4వ పాదం వారికి విదేశయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో అనుకోకుండా కలహాలు ఏర్పడతాయి. అనారోగ్య బాధలు అధికమవుతాయి. ఆకస్మిక ధనలాభం జరుగుతుంది. తరచూ ప్రయాణాలు చేస్తారు. 1, 2, 3, 4 పాదాలు పుష్యమి వారికి అకాల భోజనం వల్ల ఆరోగ్యం చెడుతుంది. చిన్న చిన్న విషయాలు మానసిక ఆందోళన చెందుతారు. వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండటం మంచిది. సహనం మీకు అన్ని విధాలా శ్రేయస్కరం. ఆశ్లేష బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది. పెద్దల సలహాల మేరకు నడుచుకోండి. అజీర్ణ బాధలు అధికమవుతాయి. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. సింహరాశి వారికి ఆదాయం 11, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 6. సింహరాశికి గురువు దశమస్థానమైన వృషభంలో సంచరించటం వల్ల చంద్రలగ్నాతు పంచమ అష్టమాధిపతి అయిన గురుడు దశమంలో ఉన్న కారణంగా ధన నష్టము జరిగే అవకాశం ఉంది. ఉద్యోగ సమస్యలు వస్తాయి. సంతానపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీ స్వభావంలో ప్రశాంతత పెరుగుతుంది. మానసికంగా బలంగా తయారవుతారు. అకస్మాత్తుగా చేతికి ధనం వచ్చే అవకాశం ఉంది. మీరు చేసే పనిలో గుర్తింపు లభిస్తుంది. తోబుట్టువులతో సంబంధాలు బలపడతాయి. వ్యాపార లాభం, విద్యలో విజయం సిద్ధిస్తాయి. తల్లిగారి ఆరోగ్యం మెరుగుపడుతుంది. మే 14 తర్వాత గురువు వృషభం నుంచి ఏకాదశ స్థానమైన మిథునంలోకి ప్రవేశించి అక్టోబర్ 18 దాకా, తర్వాత డిసెంబర్ 5 నుంచి సంవత్సరాంతం వరకు మిథునంలోనే సంచరిస్తాడు. ఏకాదశ స్థానం లాభస్థానం కనుక మీకు ధనాదాయం కలుగుతుంది. అవివాహితులకు వివాహం అవుతుంది. సంతాన పురోభివృద్ధి కలుగుతుంది. రహస్య ధనం అందుతుంది. ఈ సమయంలో తోబుట్టువులతో సత్సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంది. అక్టోబర్లో శారీరక సమస్యలు పెరుగుతాయి. అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 వరకు గురువు అతిచారంతో వ్యయస్థానమైన కర్కాటకంలో సంచరిస్తాడు. 45 రోజులు అక్కడే ఉంటాడు. 45 రోజులలో మీకు భయము అధికమవుతుంది. ఆస్తి సంబంధమైన భయం కలుగుతుంది. కర్కాటకం ఉచ్చమైనా కూడా వ్యయస్థానం కావటం వల్ల ఈ భావన కలుగుతుంది. ఇక శని అష్టమ స్థానంలో ఉంటాడు. అష్టమంలో ఉన్న శని కష్టాల పాలు చేస్తాడు. కనుక మీకు వారి వలన స్వసుత పశుసుహు విత్త నాశాయమార్తిం అన్న సూత్రాన్ని అనుసరించి సంతతి నష్టం జరగవచ్చు, పశు నష్టం జరగవచ్చు, మిత్రులు దూరం కావచ్చు, ధన నష్టం జరగవచ్చు, క్షేత్రాన్ని కోల్పోవచ్చు. ఈ రకంగా అనారోగ్యం కూడా ఏర్పడే అవకాశం ఉంది అష్టమ శని ప్రభావం వల్ల. ఇవన్నీ గోచార ఫలితాలండి. మీ నిజ జాతకం బాగా ఉందనుకోండి, ఇది అంతగా వస్తపెట్టదు, స్మాల్ ప్రభావం చూపి వెళ్ళిపోతుంది. అందుకే గోచార ఫలితము 40% తీసుకోమని చెప్తారు. మీ నిజ లగ్నం ఎలా ఉంది, మీ నిజ చక్రం ఎలా ఉంది, దాన్ని చూసి చెప్పాలి ఏదైనా సరే. ఎందుకంటే నాది కూడా సింహరాశి. నాకు గురుడు మీనంలో స్వస్థానంలో ఉన్నాడు. పంచమ స్థానమైనటువంటి కన్యలో బుధుడు ఉచ్చలో ఉన్నాడు. అక్కడ శుక్రుడు కూడా ఉన్నాడు. 3 శుభగ్రహాలు ఉన్నాయి కాబట్టి నేను టీవీలో చెప్పే ప్రోగ్రాం కూడా గురు సందేశం, అంటే గురువుల గురించే మాట్లాడతాను. మన ధర్మం అంటే అడిగే ప్రశ్నలకు సమాధానం. ఇది ఎందుకు మీకు చెప్తున్నాను అంటే,
జ్యోతిష్యం అనేది మీ జీవితాన్ని ఎలా మార్గదర్శకం చేస్తుంది అని చెప్పడానికి చెప్తున్నాను. గురువు బలంగా ఉన్నప్పుడు గురు సంబంధమైన కార్యక్రమాలే మీరు చేస్తూ ఉంటారు. ఆధ్యాత్మిక చింతనతో వాక్స్థానం నుంచి వచ్చేవన్నీ కూడా ఆధ్యాత్మిక సంబంధమైనవన్నీ ఉంటాయి. అందరికీ ఎలా ఉంటుందని కాదు, మీ నిజ జాతకాన్ని బట్టి నిర్ణయించుకోండి. అష్టమ శనిని భయపడకండి, చాలామంది అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. శనికి తైలాభిషేకం చేయండి. కోర్టు వ్యవహారాలు కలిసి వస్తాయి. కోర్టుల కోసం ఎక్కువ ధనం వెచ్చించాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఉద్యోగులకు ఒత్తిడి పెరుగుతుంది. సంయమనం పాటిస్తే మంచిది. జూలై నవంబర్ల మధ్య సహచరులతో ఘర్షణ జరగవచ్చు కనుక జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. రాహు సంవత్సర ప్రారంభం నుంచి మే 18 వరకు అష్టమంలో సంచరిస్తాడు. చూశారా, శని అష్టమంలో ఉన్నాడు, రాహు అష్టమంలో ఉన్నాడు. అష్టమ స్థానం అనేది ప్రమాదహేతు, మృత్యుకారకం అని కూడా అంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అటు రాహువు మే 18 దాకా ఉంటాడు, శని సంవత్సరం అంతా ఉంటాడు. కనుక రాహు గ్రహానికి శని గ్రహానికి శాంతి చేసుకుంటే మంచిది. ధ్యాన శ్లోకాలు చదవాలి. రాహువును శాంతిపరచాలి అంటే ఏం చేయాలి? అమ్మవారి ఆరాధన చెయ్యాలి. అందుకే లలితా సహస్రనామాన్ని ప్రతి పౌర్ణమి నాడు మనం పారాయణ చేద్దామని మీకు ఎప్పటి నుంచి చెప్పా. ఎంత స్వార్థపరుణ్ణే చూడండి. నాది సింహరాశి కాబట్టి ఆ ప్రభావం పడకుండా ఉండటం కోసం అమ్మవారి ఆరాధన చేయమని చెప్పాను. ఇలా ప్రతి సమస్యకు పరిష్కారాన్ని కూడా ఇవ్వటం జరిగిందండి. కాబట్టి అందరూ ఆ అవకాశాన్ని వినియోగించుకోండి. రాహువు కోసమేమో అమ్మవారిని ఆరాధించండి, శని కోసమేమో హనుమాన్ చాలీసా, సుందరకాండ పారాయణ చేస్తున్నారు కదా, అద్భుత. సుందరకాండ పారాయణను మనం 9 రోజులు మొత్తం కంప్లీట్లో మొత్తం సుందరకాండ పారాయణ చేద్దాం. ఇలా భగవంతుణ్ణి పట్టుకున్న వాడికి ఏ భయము ఉండదండి. జ్యోతిష్యం భయపెట్టడానికి కాదు, బాగుపడటానికి. మీకు ఇలా జరుగుతుందని నిర్ణయించిన వాడు ఎవడండి? ఏమండి? మరి భగవంతుడే నిర్ణయించినప్పుడు మనం ఎవరండి దాని గురించి బాధపడటం? ఆయనకు తెలియదండి, ఆయన బిడ్డలం కదండి మనమంతా. కాబట్టి భయం ఎందుకు? ఆయన అలా చేస్తున్నాడంటే ఎందుకు చేస్తున్నాడో. విపద సంతు నశ్వశ్వత్ తత్ర తత్ర జగద్గురు యది భా దర్శనం స్యాత్ అని కుంతి అంటుంది కృష్ణుడితో. నాకు కష్టాలే ఇయ్యవయ్యా, ఎందుకంటే కష్టం వచ్చినప్పుడల్లా నువ్వు గుర్తుకొస్తావు. నిన్ను చూస్తే అసలు మళ్ళీ పుట్టాల్సిన అవసరమే ఉండదు. కాబట్టి మనం ఏం కోరుకోవాలి? మనస్ఫూర్తిగా అంటారా మీరు ఆ మాట? మనకు భగవంతుడు గుర్తుకొచ్చేది కష్టం ఉన్నప్పుడేనండి. ఆనందంగా ఉన్నప్పుడు ఆయన ఎందుకు తలుచుకుంటాం మనం? మీరు ఆయన్ని మర్చిపోతుంటే ఆయన ఇట్లా ఒక్కొక్క కష్టం వేసి నన్ను మర్చిపోతామని నిన్ను దారిలో పెట్టడం కోసం నువ్వు క్లాస్కి లేటుగా వస్తే ఎండలో నిలబెట్టే గురువులాగా నీకు ఒక్కొక్క చిన్న చిన్న కష్టాలు ఇచ్చి నన్ను గుర్తించరా, నువ్వు బాగుపడతావన్న సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఇలా రాహు ధ్యాన శ్లోకం పారాయణ చేసి అమ్మవారి ఆరాధన చేస్తూ మీ జీవితాన్ని సత్ప్రవర్తనతో గడిపే ప్రయత్నం చేయండి. ఇంకొకటి, శనిని సంతోషపరచాలి అంటే సేవ చేయాలి అండి. నిస్వార్థంగా సేవ చేసేవాళ్ళని శని ఏం చేయడు. ఎందుకంటే శని దాసత్వాన్ని ఇష్టపడతాడు. అందుకే మీరు ఎండాకాలంలో ఏం చేయాలి? యాక్చువల్గా ఉగాది నాడు 4 పనులు చేయాలండి, 5 పనులు చేయాలి యాక్చువల్గా. నింబకుసుమ భక్షణం, అందరూ ఉగాది పచ్చడి తిన్నారా? రెండవది పంచాంగ పఠనం సాయంత్రం కాదు, నింబకుసుమ భక్షణ చేయంగానే పంచాంగ పఠనం చేయాలి. తర్వాత దేవతారాధన చేయాలి, ధ్వజారోహణం చేయాలి, ప్రపాదానం చేయాలి. ప్రపాదానం అంటే చలివేంద్రం పెట్టి నీళ్ళని ఇవ్వాలి అందరికీ, మంచినీళ్ళు. ఇలా చేస్తే ఈ జాతకంలో రాశులు మారటం వల్ల వచ్చేటువంటి కష్టాల నుంచి బయటపడవచ్చు అని చెప్తారండి. ఏది చెప్పినా దానికి అంతరార్థం అదే. మళ్ళీ మనం కేతువు సంవత్సర ప్రారంభం నుండి మే 18 వరకు ద్వితీయంలో సంచరిస్తాడు. ద్వితీయ విత్తనాశం కాబట్టి ధనక్షయం అవుతుంది. ఆ తర్వాత జన్మంలో సంచరిస్తాడు. జన్మరాశిలో సంచరించిన దేహక్షయం కాబట్టి అనారోగ్యం జరుగుతుంది. ఇలా మీకు ఉంటుంది. స్త్రీలు అంత యోగదాయకంగా లేదు, అపనిందలు గురి అయ్యే అవకాశం ఉంది. తెలివితేటలు ఉన్న గుర్తింపు కష్టం, విలువైన వస్తువుల అపహరణకు గురి అవకాశం ఉంది. పుట్టింటి వైపు నుంచి విరోధాలు వచ్చే సూచన, భార్యాభర్తల మధ్య అవగాహన లోపం వల్ల చీటికి మాటికి వివాదాలు వచ్చే అవకాశం. ఓర్పుతో సహనంతో ఉంటే మంచిది. వేధింపులకు గురి అయ్యే సూచనలు ఉన్నాయి. గర్భిణీ స్త్రీలకు ఆపరేషన్ అయ్యే అవకాశం కనబడుతోంది. పుత్ర సంతానం కలుగుతుంది. వివాహం కోసం ఎదురు చూసే వారికి ఈ సంవత్సరం నిరాశే ఎదురవుతుంది. మొత్తం మీద ఈ సంవత్సరం స్త్రీ పురుషులకు మిశ్రమంగా ఉంటుంది. జన్మ కేతువు, సప్తమ రాహు ప్రభావం అధికంగా ఉంటుంది. కాబట్టి ప్రతి నిమిషము జాగ్రత్తగా ఉండండి. అష్టమంలో ఉన్న రాహువు మే 18 తర్వాత
కుంభంలోకి వస్తాడు. కాబట్టి సప్తమ రాహు అన్నాడు. మొదట అష్టమ రాహువు చికాకు చేస్తాడు, సప్తమ రాహు కూడా చికాకు చేస్తాడు. ఈ విధంగా ఉంటుంది. నక్షత్రాలు. మఖ నక్షత్రం వారికి గ్రహస్థితి సంతృప్తికరంగా లేని కారణాన మానసిక ఆందోళన చెందుతారు, ఇతరుల చేత గౌరవింపబడే ప్రయత్నంలో సఫలులవుతారు, ప్రతి పని ఆలస్యంగా చేస్తారు, వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉంటే మంచిది. పుబ్బా నక్షత్రం వాళ్ళు, నాది పుబ్బా నక్షత్రమే, రెండవ పాదం. బంధుమిత్రులు గౌరవిస్తారు, స్త్రీల వలన మంచి జరుగుతుంది, గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి, సత్కార్యక్రమాల్లో పాల్గొంటారు, గృహావసరాలకు ప్రాధాన్యత ఇస్తారు, శుభకార్యాలు సులభంగా నెరవేర్చుకుంటారు. ఈ విషయం నాకు తెలుసు కాబట్టి మిమ్మల్ని అందరినీ అమ్మలు అమ్మలు అంటారు. ఎందుకంటే నాకు మంచి అయ్యేది మీ వల్లనే కాబట్టి. సో ఉత్తర 1 పాదం వారికి శుభవార్తలు వింటారు, ఆకస్మిక ధనలాభం పొందుతారు, రాజకీయ వ్యవహారాల్లో విజయాన్ని పొందుతారు, తలపెట్టిన కార్యక్రమాలు నెరవేరుతాయి, కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆంజనేయ ఆరాధన చేయండి, అమ్మవారిని ఆరాధించండి, హనుమాన్ చాలీసా పారాయణ చేయండి, వెంకటేశ్వర సుప్రభాతాన్ని వినండి లేదా చదవండి. ఎందుకంటే శని ప్రభావం నుంచి బయటపడగలిగిన వాళ్ళు ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి. నల్ల నువ్వులు దానం చేయండి, శనగలు దానం చేయండి. మీకు ఎవరికి డౌట్ రావట్లేదండి దానం చేస్తే ఎలా వస్తుందని? వస్తుందండి, వస్తే తర్వాత చెప్తే, ఇప్పుడు టైం లేదు. ప్రతిదానికి ఉందండి. నల్ల నువ్వులు శనికి, శనగలు గురుడికి. ఇలా ఒక్కొక్క గ్రహానికి ఆ గ్రహం యొక్క రంగును బట్టి ఆ రంగు గల ధాన్యాన్ని, కుజుడికైతే కందులు ఇవ్వమంటారు. ఎందుకు అలా చెప్తారు అంటానికి దాని వెనకాల కూడా అద్భుతమైన విజ్ఞానం ఉందండి. జ్యోతిష్యం గురించి తెలియకుండా, నక్షత్రం అంటే తెలియకుండా, రాశి అంటే తెలియకుండా, ముహూర్తం అంటే తెలియకుండా జ్యోతిష్యం మూఢనమ్మకం అనేస్తున్నారు. అది వింటే బాధేస్తుంది. వాళ్ళ దగ్గర కంప్యూటర్స్ లేవండి, అప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదు. కానీ జ్యేష్ఠ శుద్ధ ద్వాదశి నాడు మొదటి వర్షం పడుతుంది అని చెప్పి రాసేసాడండి. మీరు కావాలంటే నోట్ చేసుకోండి. ఆ రోజు వర్షం పడుతుందో లేదో చూద్దాం. ఎవరు చెప్పారండి ఇది మనకి? పరాశరుడు చెప్పాడండి, జైమిని చెప్పాడు, రావణాసురుడు చెప్పాడు. ధ్యానంతో, తపశ్శక్తితో ఈ విజ్ఞానాన్ని మనకు అందిస్తే మనం దాన్ని అందుకోలేక విమర్శిస్తూ, ఇంకా స్వార్థపరులు తోడై భయపెడుతూ డబ్బు గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి నిజం ఏంటో తెలుసుకుందాం. భారతీయ జీవన విధానం ద్వారా ఉన్నతిని పొందే ప్రయత్నం చేద్దాం. ఇక కన్యారాశి వాళ్ళకి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. సంవత్సర ప్రారంభం నుంచి గురుడు మే 14 వరకు నవమ రాశి అయిన వృషభంలో సంచరిస్తాడు. భాగ్యే జీవే సర్వ సౌభాగ్య సిద్ధి అన్నారు కనుక భాగ్యంలో ఉన్న గురుడి వల్ల సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయి. అభివృద్ధికై మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మే 14 నుంచి అక్టోబర్ 18 వరకు, డిసెంబర్ 5 నుంచి సంవత్సరాంతం వరకు దశమ స్థానంలో సంచరించిన గురువు కారణంగా కర్మణ్యర్థ స్థాన పుత్రాది పీడ, అంటే ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురవుతాయి, ధన నష్టం జరిగే అవకాశం ఉంది, సంతానపరంగా సమస్యలు ఎదురవుతాయి. అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 వరకు గురువు అతిచారం కారణంగా ఉచ్చస్థానమైన కర్కాటకంలో సంచరిస్తాడు. ఈ స్థానం కన్యారాశి వారికి ఏకాదశ స్థానం అవుతుంది. కాబట్టి ఈ సమయంలో మీకు అద్భుతంగా ఉంటుంది. కర్కాటకం గురుడికి ఉచ్చండి. దాని కారణంగా ఈ సమయంలో మీకు అది ఏకాదశ స్థానం అయింది. కాబట్టి పుత్రులు అభివృద్ధిలోకి వస్తారు, సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది, మీకు లాభం సిద్ధిస్తుంది, ధనలాభం కలుగుతుంది, కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ ఆప్యాయతలు పెరుగుతాయి, ఎప్పటి నుంచో ప్రతిబంధకంగా ఉన్న సమస్యలకు పరిష్కారం లభిస్తుంది, బ్యాంకు నుండి రుణం తీసుకుని ఇల్లు కొనుక్కునే అవకాశాలు మెండుగా ఉంటాయి, దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. డిసెంబర్ 5 తర్వాత ప్రతికూల వాతావరణం కనబడుతోంది. పిల్లల వివాహం గురించి ఆలోచన మిమ్మల్ని చికాకు పెడుతుంది. సంవత్సర ప్రారంభంలో గురువు 9వ స్థానమైనటువంటి వృషభంలో సంచరించటం వల్ల సంఘంలో పలుకుబడి పెరుగుతుంది, సంపద పెరుగుతుంది, నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి, చేపట్టిన కొత్త ప్రాజెక్టులు పూర్తవుతాయి, మానసిక ఒత్తిడి తగ్గుతుంది, వాద్యాలు మీకు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. ఈ విధంగా గురు సంచారం వల్ల మీకు కన్యారాశి వాళ్ళకి ఏ విధంగా ఉందో ఫలితాలు చెప్పడం జరిగింది. శని సంవత్సరం అంతా సప్తమ స్థానంలో ఉంటాడు. శని సప్తమంలో ఉండటం వల్ల భార్యకు ఆరోగ్యం చెడిపోయి మీకు బాధ కలగటము, భార్య వలననే బాధ కలగటము ఏదో జరుగుతుందండి. ఈ 2 కళత్ర పీడ అని రాస్తాడు ఇక్కడ. మీ శ్రమకు లాభం కలబోసినట్టుంటుంది, పట్టుదలతో వ్యవహారం చక్కబెట్టుకోవాలి, అనారోగ్య సమస్యలు ఊహించని ఖర్చులు ఎదురవుతాయి, స్థాన మార్పు గృహ మార్పు జరుగుతుంది. మీరు ఇల్లన్నా మారుతారు,
మీ ఉద్యోగమన్నా మారుతారు. రెండు మారినా ఆశ్చర్యపోక్కర్లేదు. అలా సప్తమంలో ఉన్న శని వలన సమస్యలు ఎదురయ్యే అవకాశం కనబడుతోంది. రాహు సంవత్సర ప్రారంభం నుండి మే 18 వరకు సప్తమంలో ఉంటాడు. సప్తమే నాశం అన్నారు కనుక శని వలన రాహు వలన మే 18 దాకా మీకు అవస్థలు ఉన్నా దాని తర్వాత 6ంటికి వస్తాడు. షష్ఠే సౌఖ్యం. కాబట్టి మే 18 తర్వాత రాహువు కన్యారాశి వాళ్ళకి అద్భుతంగా యోగిస్తాడు. శని బాధపడుతున్న రాహువు వల్ల మీకు సుఖం కలుగుతుంది. అలా సంతోషకరమైన పరిస్థితులు ఏర్పడతాయి. షష్టమ స్థానంలో, అది కూడా కుంభంలో రాహు సంచారం వల్ల. అలాగే కేతువు సంవత్సర ప్రారంభం నుంచి మే 18 వరకు జన్మరాశిలో ఉంటాడు. జన్మలో ఉన్నటువంటి కేతువు వలన ఆరోగ్యం దెబ్బతింటుంది. జన్మే దేహక్షయం అన్నది శాస్త్రం. దాని తర్వాత జన్మే దేహక్షయం అంటారు. మోకాళ్ళ సంబంధ నొప్పులు, జ్వరము, తీవ్రమైన తలనొప్పి, ఏదైనా ఇన్ఫెక్షన్, ఈ ఇబ్బందులన్నీ కలుగుతాయి. ఆ తర్వాత వృధా ఖర్చులు అవుతాయి వ్యయస్థానంలోకి వెళ్ళిన కారణంగా. దాని తర్వాత స్త్రీలకు ఈ సంవత్సరం యోగదాయకంగా ఉంటుంది. మీ మాటకు తిరుగు ఉండదు. ఇది మాటికి చెప్పక్కర్లే, ఎలా అయినా ఆడవాళ్ళ మాటకు తిరుగు ఉండదు. ప్రతి ఒక్కరూ మిమ్మల్ని గౌరవిస్తారు. మీ పేరుతో స్థిరాస్తులు కొంటారు. సప్తమ రాహు జన్మకేతు వలన ఆరోగ్య భంగం కలిగేటువంటి సూచన కనబడుతుంది. ఈ రెండు కలిసి ఉన్నప్పుడు మీకు చికాకులు వస్తాయి. నూతన రోగాలు, శస్త్రచికిత్స భయము, ప్రతి చిన్న విషయానికి కలవరపడటం జరుగుతుంది. శని వల్ల కొంత ఉపశమనం కలగవచ్చు. ఉద్యోగం చేసే స్త్రీలకు ప్రమోషన్ మీద బదిలీ అయ్యే అవకాశం కనబడుతుంది. వివాహం కాని స్త్రీలకు వివాహం అయ్యే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. గర్భిణీ స్త్రీలకు స్త్రీ సంతానం కలుగుతుంది. మొత్తం మీద ఈ రాశి స్త్రీలకు, పురుషులకు బాధలన్నీ పోయి సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండే సూచనలు కనపడుతూ ఉన్నాయి. ఇక పరిహారం కోసం, గురుబలం కోసం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణ చేయండి. హయగ్రీవ స్తోత్రాన్ని పారాయణ చేయండి. దత్త క్షేత్రాన్ని దర్శించే ప్రయత్నం చేయండి. శనగలను దానమిస్తే మంచిది. శని రాహు ధ్యాన శ్లోకాలను పారాయణ చేయండి. గణపతి ఆరాధన చేయండి. సప్తమ రాహు ప్రభావం నుంచి తప్పించుకోవటానికి, షష్టమ రాహు మీకు మంచి అధికంగా చేయటానికి దుర్గాదేవి ఆరాధన చేయండి. లలితా సహస్రనామం పారాయణ చేయండి. ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళకి ఆకస్మిక ధనలాభయోగం ఉంటుంది. సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉంటారు. ప్రయత్నించిన కార్యక్రమాలన్నింటిలోనూ విజయం సాధిస్తారు. ధైర్య సాహసాలు ప్రదర్శిస్తారు. ఏదో ఒక విషయంలో మటుకు ఆందోళనకు గురి అవుతూ ఉంటారు. 1, 2, 3, 4 పాదాలు హస్త నక్షత్రం వాళ్ళకి మానసిక ఆందోళన ఉంటుంది. వ్యాపారంలో ధన నష్టం వస్తుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించడం మంచిది. వినోదాలకు దూరంగా ఉండటం, ముఖ్యమైన కార్యక్రమాలను పూర్తి చేయవటం చాలా అవసరం. ఇక చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వాళ్ళు శారీరక అనారోగ్యంతో బాధపడతారు. కోపాన్ని అదుపులో ఉంచుకోవటం మంచిది. కుటుంబ విషయాలు సంతృప్తికరంగా ఉండవు. ధన వ్యయం అధికమవుతుంది. ఒకే రాశిలో ఉన్న 3 పాదాల వాళ్ళ యొక్క ఫలితాలు కూడా ఒకే రకంగా ఉండకపోవటం మనం గమనిస్తే జ్యోతిష శాస్త్రంలో ఈ ఫోర్సెస్ యొక్క క్యాలిక్యులేషన్ ఎంత అద్భుతంగా చేశారో తెలుస్తుంది. అందుకే తిథేశ్చ శ్రియమాప్నోతి, వారాత్ ఆయుష్యవర్ధనం అని చెప్తారండి. పంచాంగం అంటేనే 5 కలయిక: తిథి, వార, నక్షత్ర, యోగ, కరణములు అని. తిథి గురించి తెలుసుకుంటే శ్రేయస్సు వస్తుంది. ఇలా చెప్పగానే మీకు డౌట్ వస్తుంది, ఏమండి తిథి ఇవాళ పాడ్యమి, పాడ్యమని తెలియటం వల్ల మాకేంటి లాభం? శ్రేయస్సు అంటున్నారు, ఏం కలుగుతుంది అంటే తిథి ఏదో తెలుసుకొని ఆ తిథి యొక్క లక్షణాలను అనుసరించి ఆ కార్యక్రమం నువ్వు చేయగలిగితే నీకు శ్రేయస్సు వస్తుంది. పంచమి, దశమి ఉన్నాయండి. ఈ రెండింటిని పూర్ణ తిథులు అంటారు. ఏదైనా మంచి పని చేయాలనుకోండి, ఆ తిథి చూసి చేసుకో. నక్షత్రం కూడా తెలిసిందనుకోండి, మీ జన్మ నక్షత్రం ఏదో తెలుసుకొని, ఆనాటి నక్షత్రం ఏదో తెలుసుకొని, ఈ నక్షత్రం నుంచి ఆ నక్షత్రం ఎన్నో నక్షత్రం, అది సాధన తారవుతుందా, క్షేమతారవుతుందా, విపత్తారవుతుందా, ఇదన్నీ మనం తెలుసుకోగలిగితే నువ్వు చేసే కార్యక్రమం అద్భుతంగా అవుతుందండి. జన్మ నక్షత్రం రోజు నువ్వు ప్రయాణం చేస్తే ఇబ్బంది కలుగుతుంది అన్నారు. కాశీకి వెళ్ళాలి నేను, ఆ రోజు జన్మ నక్షత్రం అయింది. ఇంకా అంతకంటే మంచి ముహూర్తం లేదు. శుక్రవారం ఒకటే కనపడ్డది. వెళ్ళిపోయాను, నేను నాగరాజు కలిసి వెళ్ళాం. అరే జన్మ నక్షత్రం అయినా సరే మనం మంచిగా పొద్దునే ఉపాసనంతా చేశాం కాబట్టి ఏమీ కావట్లేదు కదా అనుకున్నాం. ఫ్లైట్ కూడా ఎక్కాం టైంకి. ఎక్కిన ఫ్లైట్ను 1 గంట సేపు నిలబెట్టాడండి.
అప్పుడు నాగరాజు గారిని పిలిచి, చూసారా జన్మ నక్షత్రంలో ప్రారంభమయ్యాను, ఏ కాలేదు కదా అనుకున్నాను. గంట సేపు కూర్చోబెట్టాడు ఫ్లైట్ ఎక్కిన తర్వాత. అలానే ఉంటాయండి. జరిగే ప్రతి పనికి మనకు ఏదో కారణం కనబడుతుంది. దాని ఇది జరిగింది కదా అనుకుంటే ఉపశమనం కలుగుతుంది. దానికోసం చెప్తున్నాను. ఇహ చిత్త కూడా చెప్పేశాం కాబట్టి తులారాశి వాడికి చెప్పేద్దాం. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 2. తులారాశి వారికి గురుడు సంవత్సర ప్రారంభం నుంచి మే 14 వరకు అష్టమంలో ఉంటాడు. అష్టమంలో ఉన్న గురుడి వల్ల మార్గక్లేశమరిష్టం అష్టమగతే నష్టం ధనై కష్టతాం అన్నాడు. ప్రయాణాలన్నీ అలసటను కలిగిస్తాయి. అరిష్టం అంటే దురదృష్టకరమైన సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి. అలానే ధన నష్టం జరుగుతుంది. ఇవన్నీ అష్టమ గురుడు చేసే పనులు. ఆ తరువాత ధన నష్టము క్లేశములైతే పీడింపబడటం జరుగుతుంది. గురువు మే 14 నుంచి అక్టోబర్ 18 వరకు, డిసెంబర్ 5 నుంచి సంవత్సరాంతం వరకు నవమంలో సంచరించిన కారణాన నవమంలో ఉన్న గురుడు భాగ్యస్థానం కనుక సర్వ సౌభాగ్య సిద్ధి, ధనలాభం కలిగిస్తాడు, కుటుంబంతో ఉండేట్టు చేస్తాడు, చక్కగా అన్ని సుఖాలు ఇస్తాడు, ఆరోగ్యం బాగుపడుతుంది, తీర్థయాత్రలు చేస్తారు, పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు, కుటుంబ సభ్యులతో మంచి సామరస్య వాతావరణం ఏర్పడుతుంది. అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 వరకు గురుడు దశమంలో సంచరించినప్పుడు మటుకు దశమము వలన ఉద్యోగంలో ఇబ్బందులు, సంతానం వల్ల సమస్యలు ఎదురవుతాయి. శని సంవత్సర ఆరంభం నుండి సంవత్సర అంతం వరకు షష్ఠమ స్థానంలో చాలా అనుకూలంగా ఉంటాడండి. షష్ఠమ స్థానంలో ఉంటే ధనధాన్య వృద్ధించ బంధు సంతోషవర్ధనం స్త్రీ సౌఖ్యం గృహ నిర్మాణం అన్నాడు. ఇవన్నీ జరుగుతాయి. ధనము ధాన్యము వృద్ధి చెందుతాయి, బంధువులతో కలిసి ఆనందంగా ఉంటారు, స్త్రీ సౌఖ్యం కలుగుతుంది, గృహ నిర్మాణం చేస్తారు, నిజాయితీగా పనిచేసి మంచి పేరు సంపాదించుకోగలుగుతారు, సాంఘికంగా ప్రతిష్ట సంపాదిస్తారు, ఆరోగ్య విషయంలో సమస్యలు వచ్చినా మీరు అధిగమించగలుగుతారు. ఉదర సంబంధమైన వ్యాధులు వచ్చే అవకాశం బాగా కనపడుతోంది. శని షష్ఠమ స్థాన సంచారం. ఎందుకంటే షష్ఠమ స్థానాన్ని రోగ రుణ శత్రుస్థానంగా చెబుతారు. దాంట్లో శని ఉంటే మటుకు చాలా మంచి చేస్తాడన్నది జ్యోతిష్య శాస్త్రం చెప్పే విషయం. సంవత్సర ప్రారంభం నుంచి రాహు మే 18 వరకు షష్ఠమ స్థానంలో ఉంటాడు. రాహు షష్ఠమ స్థానంలో ఉండటం వల్ల షష్ఠే సుఖం అన్నారు కాబట్టి అటు శని ఇటు రాహువు తులారాశి వాళ్లకు మే 18 దాకా అద్భుతంగా ఉంటుంది. కానీ రాహువు మే 18 తర్వాత పంచమ స్థానంలోకి వస్తాడు. పంచమే నాశం అన్నారు కాబట్టి రాహువు కారణంగా మే 18 నుంచి సంవత్సరాంతం వరకు నష్టం వచ్చే సూచనలు కనపడుతున్నాయి. మీకు డబ్బు సంపాదించడానికి కొత్త మార్గాలు అన్వేషిస్తారు. బెట్టింగు, జూదము, లాటరీలు వీటిల్లో డబ్బులు పెట్టే ప్రయత్నం చేస్తే మటుకు తప్పకుండా నష్టం వస్తుంది. ముందరే చెప్తున్నాం కాబట్టి తులారాశి ఉన్నటువంటి భార్యలంతా ఆయన ఎక్కడికి పోతున్నాడో చూడండి. బెట్టింగులు, జూదానికి, అది క్రికెట్ మ్యాచ్లు, ఐపీఎల్ బాగా అవుతున్నాయి కాబట్టి దాంట్లో పెడితే మటుకు భోజనం పెట్టనని కట్టడి చేయండి, ఖచ్చితంగా నష్టపోతాడు. దాంట్లో ఎలాంటి సందేహం. షష్టమం నుంచి పంచమంలోకి వచ్చిన రాహువు షష్టమంలో ఎంత సుఖం కలగజేస్తాడో పంచమంలోకి వచ్చినప్పుడు అంత నష్టము చేస్తాడు. కాబట్టి బెట్టింగులు పెట్టే సోదరులారా అప్పుడు మటుకు పెట్టకండి, తప్పకుండా డబ్బులు పోతాయి. కేతువు 12వ స్థానంలో సంవత్సరాది నుంచి మే 18 వరకు ఉంటాడు. వ్యయస్థానం కనుక ఖర్చులు ఈ సమయంలో అధికంగా ఉండే అవకాశం ఉంది. మే 18 తర్వాత కేతువు ఏకాదశ స్థానమైన సింహంలో సంచరిస్తాడు. ఏకాదశే శుభగం కాబట్టి రాహువు నాశనం కలగజేస్తుంటే కేతువు ఏం చేస్తాడు? సుఖాన్ని అందిస్తాడు. కాబట్టి ఒకవేళ ఏమైనా డబ్బులు వస్తే అవి కేతువు వల్ల వచ్చినట్టు అనుకోండి, కానీ రాహు వల్ల అయితే రావు. అట్లాంటి దురలవాట్లు ఏదో ఒకరోజు దెబ్బతీసేవే కానీ ఏనాడు మంచి చేయమండి. ప్యాకాట చేసి ఇల్లు కట్టామన్న వాళ్ళని ఒక్కడు చూపెట్టండి, ఎవరికి రాదు. కాబట్టి అట్లాంటి పిచ్చి పనులు ఎప్పుడు చేయొద్దు. స్త్రీలకు చాలా అద్భుతంగా ఉంటుంది. పట్టిందల్లా బంగారం అన్నట్టు ఉంటుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది, కుటుంబంలో ప్రాముఖ్యత పెరుగుతుంది, నూతన ఆభరణాలు, స్థిరాస్తులు కొంటారు, ఉద్యోగంలో ఉన్నవారికి అధికారుల మన్ననలు, ప్రమోషన్ మీద బదిలీలు వస్తాయి, సంతానంలో సఖ్యత ఏర్పడుతుంది, గతంలో విడిపోయిన వారు ఒకటవుతారు, అవివాహితులకు వివాహం అవుతుంది, గర్భిణీ స్త్రీలకు ఆపరేషన్ లేకుండా కాన్పవుతుంది, మగపిల్లవాడు పుడతాడు. ద్వాదశంలో కేతు వల్ల మాత్రం కొన్ని సమస్యలు వస్తాయి. మొత్తం మీద గురుబలం వల్ల ఈ రాశి వారికి గత కొద్ది కాలంగా పడే బాధలన్నీ తొలగిపోతాయి. రాహువు వల్ల కొన్ని ఇబ్బందులు కలుగుతాయి.
చిత్త 3-4 పాదాల వాళ్లకు మనస్సు చంచలంగా ఉంటుంది, అనారోగ్య బాధలు అనుభవిస్తారు, చెడు సహవాసాల వల్ల దెబ్బతినే అవకాశం ఉంది. అందుకే దూరంగా ఉండండి, తీర్థయాత్రలు చేస్తారు, ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండటం అవసరం. స్వాతి 1, 2, 3, 4 పాదాల వాళ్ళకి ఆకస్మిక లాభం వస్తుంది, ప్రయాణాలలో మెలకువ అవసరం, సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది, కుటుంబంలో సుఖ సంతోషాలు, విజయం సాధిస్తారు, క్రయ విక్రయాలు లాభిస్తాయి. విశాఖ 1, 2, 3 పాదాల వాళ్ళకి కుటుంబం అంతా సంతోషంగా ఉంటారు, సంపూర్ణ ఆరోగ్యం ఏర్పడుతుంది, వ్యవసాయదారులకు లాభంగా ఉంటుంది, శుభవార్తలు వింటారు. అష్టమ గురు ప్రభావం నుంచి బయటపడటానికి నిత్యము శివాష్టోత్తర శతనామావళి పారాయణ చేయండి, దక్షిణామూర్తి స్తోత్రాన్ని, హయగ్రీవ స్తోత్రాన్ని, దత్త స్తోత్రాన్ని పారాయణ చేయండి, దత్త క్షేత్రాన్ని దర్శించండి, గణపతి ఆరాధన మేలు చేస్తుంది, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయండి. అమ్మవారి ఆరాధన మీకు అనుకూలించే విషయం. వృశ్చికం ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 2. సంవత్సర ప్రారంభం నుంచి మే 14 వరకు గురువు సప్తమ స్థానమైన వృషభంలో ఉంటాడు. సప్తమ స్థానంలో ఉన్న గురుడి వల్ల దూర ప్రయాణాలు, శుభ కార్యక్రమాల కోసం ప్రయాణాలు చేస్తారు. మీకు వనితయా సౌఖ్యం, స్త్రీ సౌఖ్యం ఉంటుంది, చక్కగా మీరు అనుకున్న పనులు నెరవేరుతాయి, సమాజంలో మీకు మంచి గుర్తింపు వస్తుంది. అనంతరం మే 15 నుండి అక్టోబర్ 18 వరకు, డిసెంబర్ 5 నుంచి సంవత్సరాంతం వరకు గురుడు అష్టమంలో సంచరిస్తాడు. తత్కారణంగా ప్రయాణాల వల్ల అలసట పొందుతారు, దురదృష్టకమైన పరిస్థితులు ఎదురవుతాయి, ధన నష్టం సంభవిస్తుంది, కష్టాలు వచ్చే అవకాశం మెండుగా ఉన్నాయి. అష్టమస్థానమైన గురు సంచారం వల్ల పుష్కలమైన అష్టమస్థానం ఆరోగ్య స్థానం అండి. ఆయుర్దాయము, ఆరోగ్యము మటుకు ఉంటుంది. ఉన్నతమైన ఆశయాలతో అష్టమంలో గురువు ఉన్నప్పుడు ఉన్నతమైన ఆలోచనలు చేస్తాడు, జీవితాన్ని కొనసాగించే అదృష్టం కనబడుతూ ఉంది. అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 వరకు గురుడు నవస్థానమైన కర్కాటకంలో ఉంటాడు. భాగ్యే జీవే సర్వ సౌభాగ్య సిద్ధి అన్నారు కాబట్టి అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 దాకా మీకు అన్ని శుభాలే జరుగుతాయి. శని సంవత్సరం అంతా పంచమ స్థానంలో ఉంటాడు. పంచమ స్థానంలో శని సంచారం వల్ల అస్థిమితమైన జీవితము, ఆస్తి నష్టము, సంతతి నష్టము కలగటానికి సూచనలు కనపడుతున్నాయి. గత సంవత్సరంలో అనుభవించిన బాధలన్నీ శని తొలగించేటువంటి సూచనలు కనపడుతున్నాయి. రాహు మే 18 వరకు పంచమంలో సంచరిస్తాడు. పంచమం వల్ల ధన నష్టం జరుగుతుంది. సంఘర్షణతో కూడినటువంటి ఉద్యోగం చేయాల్సిన అగత్యం ఏర్పడుతుంది. కుటుంబ సభ్యుల మటుకు మంచిగా ఆదరిస్తారు. స్త్రీలకు చాలా యోగదాయకంగా ఉంటుంది. శని రాహుల వల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది, విలువైన వస్తువులు సమకూరుతాయి, ప్రతి ఒక్కరూ మీ సలహాలు తీసుకుంటారు, వివాహం కాని వారికి వివాహం అవుతుంది, భార్యాభర్తల మధ్య మంచి అవగాహన కుదురుతుంది, గతంలో విడిపోయిన వారు కలుసుకుంటారు. జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాల వాళ్ళకి అభివృద్ధి ఉంటుంది, వృత్తిలో విజయాలు సాధిస్తారు, ఆకస్మిక ధనలాభం ఉంటుంది, ఇతరులకు సహాయం చేస్తారు, కుటుంబ సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుంది, ధన ధాన్యాభివృద్ధి ఉంటుంది, విద్యార్థులు విజయాన్ని సాధిస్తారు, మిత్రులు కలుస్తారు, గృహంలో జరిగే మార్పులు సంతృప్తిని ఇస్తాయి. గురుజపం చేయండి, దైవబలం పెరుగుతుంది. శని రాహు ధ్యాన శ్లోకాలు చదవండి, సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి, గణపతిని పూజించే ప్రయత్నం చేయండి. ధనస్సు ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 5. సంవత్సర ప్రారంభం నుంచి గురుడు షష్టమ స్థానంలో సంచరిస్తాడు. మే 14 తర్వాత సప్తమ స్థానమైన మిథునంలో ప్రవేశిస్తాడు. గురుడు షష్టమ స్థానంలో ఉన్నప్పుడు మీకు జ్ఞాతుల చేత పీడ, శత్రుపీడ, రోగబాధలు కలుగుతాయి. మే 14 తేదీ తర్వాత గురువు సప్తమ స్థాన సంచారం అక్టోబర్ 18 వరకు, తిరిగి డిసెంబర్ 5 నుంచి సంవత్సరాంతం వరకు సంచారము మంచి ఫలితాలను ఇస్తుంది. శుభ కార్యక్రమాల కోసం ప్రయాణం చేస్తారు, మీ కుటుంబంతో కలిసి ఉంటారు, పుత్రుల వల్ల మీకు ఆనందం కలుగుతుంది, భార్య సుఖం సిద్ధిస్తుంది, అభివృద్ధిలోకి వస్తారు. అక్టోబర్లో తలనొప్పి, ఉదర సంబంధ వ్యాధులు, నోటిపూత, తలనరములు, మెడ నరములు, కండరములకు సంబంధించిన స్వల్ప రుగ్మతలు మిమ్మల్ని బాధించే అవకాశం ఉంది. కాబట్టి యోగాకు రండి, ఆ బాధల నుంచి బయటపడవచ్చు. డిసెంబర్లో వైవాహిక సంబంధాలలో పరస్పర అవగాహన, వ్యాపారంలో ఆర్థిక లావాదేవీలు మొదలవుతాయి. అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 వరకు గురువు అతిచారం వల్ల అష్టమస్థానమైన కర్కాటకంలో సంచరిస్తాడు. గురువుకు అది ఉచ్చస్థానమైన అష్టమస్థాన సంచారం వల్ల ప్రయాణాలలో అలసట, ధన నష్టము, దురదృష్టకరమైన సంఘటనలు ఎదురు కావటము జరుగుతుంది. శని సంవత్సరం అంతా చతుర్థ స్థానమైన మీనంలో సంచరిస్తాడు. వాతశూలం మనక్లేశం స్వస్థాన హానికృత్ ప్రసూతి దేహ పీడంచా అని చతుర్థంలో శని ఉండటం వల్ల వాత సంబంధమైన రోగాలు వస్తాయి. మనస్సు ఎప్పుడు విచారంలో ఉంటుంది, స్వస్థానానికి హాని జరుగుతుంది, దేహానికి కష్టం కలుగుతుంది.
ఆస్తి నష్టం కలుగుతుంది. క్రమశిక్షణతో కాలం గడిపితే శని చతుర్థ స్నాన సంచారం ఆనందదాయకంగా ఉంటుంది. లేకపోతే మత్తుమందులు, జూదము, బెట్టింగ్ వంటి అసాంఘిక కార్యకలాపాలకు అలవపడే అవకాశం ఇదండి. చతుర్థ స్థానము మర్మస్థానం అంటారండి జ్యోతిష్యంలో. సున్నితమైన స్థానం, సుఖస్థానం. అక్కడ శని సంచారం వల్ల కొన్ని కష్టాలు వస్తాయి. అవి ఎలా ఉంటాయో కూడా ముందరే చెప్తున్నాడు. ఇలాంటి అలవాట్లు అయ్యే అవకాశం ఉంది కనుక మన క్లేశము ఇలాంటి అలవాట్లను కలగజేస్తుంది. కాబట్టి శని మంత్రాన్ని జపించండి, హనుమాన్ చాలీసా పారాయణ చేయండి, వెంకటేశ్వర సుప్రభాతం వినండి, వెంకటేశ్వర కళ్యాణంలో పార్టిసిపేట్ చేయండి. ఇవన్నీ కూడా ఇలాంటి ఆలోచనల నుంచి మిమ్మల్ని దూరంగా నెట్టేస్తాయి. బీపీ, హార్ట్ అటాక్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్త పడటం అవసరం. సొంత గృహం కోసం చేసే ఏర్పాట్లు అంత ఫలితాన్ని ఇవ్వవు. ప్రయత్నం తప్పకుండా చేస్తారు. ఎందుకంటే చతుర్థ స్థానము వాహన స్థానము, గృహస్థానము, సౌఖ్యస్థానము, మాతృస్థానం ఇవన్నీ ఉంటాయి. తల్లిదండ్రుల ఆరోగ్య పరిస్థితి మీకు కొంత ఆందోళన కలిగించవచ్చు. ఇవన్నీ శని చతుర్థంలో ఉండటం వల్ల వచ్చే ఫలితాలు. ఒక్కొక్క గ్రహము, ఒక్కొక్క స్థానము, దాని నక్షత్రము ఎంత వివరణ ఉంటుంది అంటే గ్రహస్ఫుటాన్ని సహస్రాంశ దాకా వేసి క్యాలిక్యులేట్ చేస్తారండి. రాహు సంవత్సర ప్రారంభం నుంచి మే 18 వరకు చతుర్థంలో సంచరిస్తాడు. చతుర్థే దుఃఖం అన్న వాక్యాన్ని అనుసరించి విచారం కలగజేసే అవకాశం ఉంది. అటు శని, ఇటు రాహు, వీళ్ళు మే 18 దాకా రాహు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కానీ భయపడాల్సిన అవసరం లేదు. మే 18 తర్వాత రాహు తృతీయంలోకి వస్తాడు. తృతీయ సౌఖ్యం అన్నారు కాబట్టి అప్పటిదాకా కష్టపెట్టిన రాహు అప్పటి నుంచి ఆనందాన్ని కలుగజేస్తాడు. సుఖంగా ఉంటుంది. ధైర్యంగా ఎలాంటి కార్యక్రమాన్నైనా అవలీలగా సాధించే శక్తియుక్తులు మీ సొంతమవుతాయి. కమ్యూనికేషన్ నైపుణ్యం పెరుగుతుంది. సృజనాత్మకతతో అద్భుతమైన అవకాశాలు చేజిక్కించుకుంటారు. మిత్రులతో ఎక్కువ సమయం గడిపే ప్రయత్నం చేస్తారు. మీ తోబుట్ట వలన కొన్ని సమస్యలు ఉత్పన్నం కావచ్చు, అయినా వాటిని మీరు పరిష్కరిస్తారు. కేతు సంవత్సర ఆరంభం నుంచి మే 18 వరకు దశమ స్థానంలో సంచరిస్తాడు. దశమే లాభం అన్నారు కాబట్టి మే 18 దాకా అటు శని, రాహువు కష్టపెడుతున్నప్పుడు కేతువు మీకు ఆనందాన్ని అందించే ప్రయత్నం చేస్తాడు. మే 18 తరువాత సంవత్సరాంతం వరకు నవమంలో సంచరిస్తాడు. నవమే హానిం అన్నారు కనుక అప్పుడు మీకు కేతువు వల్ల కొన్ని కష్టాలు వచ్చే అవకాశం ఉంది. స్త్రీలు ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. కుటుంబం, బంధువర్గంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. మిమ్మల్ని చూడగానే ఇతరులకు గౌరవభావం కలుగుతుంది. ఆర్థికంగా బలపడతారు. మీ పేరుతో స్థిరాస్తులు కొంటారు, విలువైన వస్తువులు కొంటారు. ఉద్యోగం చేసే వారికి ప్రమోషన్స్ మీద బదిలీ అవుతాయి. వివాహం కాని వారికి వివాహం అవుతుంది. భార్యాభర్తల మధ్య అవగాహన, ప్రేమానురాగాలు పెరుగుతాయి. ఆపరేషన్ లేకుండా ప్రసవం అవుతుంది. పుత్ర సంతానం కలుగుతుంది. మూల నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వాళ్ళకి విదేశయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. అనారోగ్య బాధలు అధికమవుతాయి. ఆకస్మిక ధన నష్టం కలుగుతుంది. అన్ని రంగాలలో జాగ్రత్తగా ఉండటం అవసరం. వ్యవసాయదారులకు లాభసాటిగా ఉంటుంది. పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాల వాళ్ళకి తొందరపాటు వలన కార్యక్రమాలు దెబ్బతింటాయి. మేలు కోరే వారిని నమ్మండి. శారీరక బలహీనత ఏర్పడుతుంది. వేళ ప్రకారం తినడానికి మీరు ఇష్టపడతారు. పేపరు, ఐరను, నూనె వ్యాపారాలకు మంచి అవకాశాలు ఉన్నాయి. ఉత్తరాషాఢ 1వ పాదం వారికి బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండండి. ఇతరుల సలహాలు తీసుకొని పని చెయ్యండి. అనారోగ్య బాధలు అధికమవుతాయి. కోరుకున్నది ఒకటైతే జరిగేది ఇంకొకటిగా ఉంటుంది. బ్యూటీ పార్లర్లను మెయింటైన్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇక పరిహారాలు: ప్రతి మాస శివరాత్రి నాడు మహాన్యాత రుద్రాభిషేకం చేయండి. శని జపం చేయండి. వెంకటేశ్వర స్వామి వారి నామజపం చేయండి. శివాష్టోత్తర శతనామావళి పారాయణ చేయండి. విష్ణు సహస్రనామం పారాయణ చేయండి. గురుచరిత్ర పారాయణ చేయండి. దత్తక్షేత్రాన్ని దర్శించండి. మకర రాశి వాళ్ళకి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. సంవత్సరం మొదటి నుంచి మే 14 వరకు గురుడు పంచమంలో ఉంటాడు. పంచమం అంటే పుత్ర మంత్రస్థానం కాబట్టి పంచమంలో ఉన్న గురుడి వల్ల పుత్రోత్పత్తి ముపైతి సజ్జనయుతం రాజానుకూల్యం సుతే అన్నాడు జ్యోతిష్యం. అంటే సజ్జనులను కలుస్తారు. పుత్రులు మీ మాట వింటారు. మీకు చక్కగా సత్సాంగత్యంతో, అధికారుల మన్ననలతో మీకు గౌరవం ఏర్పడుతుంది. ఆ తరువాత 6ంటికి మారిన గురుడు వల్ల షష్ఠే మంత్రిని పీడయంతి రిపవ స్వజ్ఞాతయో వ్యాధయ, రోగబాధ కలుగుతుంది. జ్ఞాతులచే వైరం కలుగుతుంది. శత్రు పీడ జరిగే అవకాశం ఉంది. అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 వరకు గురువు సప్తమంలో సంచరిస్తాడు. సప్తమంలో ఉన్న గురువు శుభ కార్యక్రమాలకు మీకు ప్రేరణ ఇస్తాడు. మీరు చక్కగా
భార్య సౌఖ్యంతో, సంతానంతో, కుటుంబంతో కలిసి ఉంటారు. ధన లాభం జరుగుతుంది, కుటుంబ వృద్ధి జరుగుతుంది. ఖరీదైన గృహంలో సేవకులతో నివసిస్తారు. వైద్య విద్య పోటీ పరీక్షల్లో రాణిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. వైవాహిక సంబంధాలలో పురోగతి ఉంటుంది. అవివాహితులకు వివాహం అవుతుంది. ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అజీర్ణం, జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు మీకు ఇబ్బందిని కలిగిస్తాయి. వైద్య ఖర్చులు పెరుగుతాయి. డిసెంబర్ నెలలో ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం చాలా అవసరం. ఈ సంవత్సరం అంతా శని తృతీయంలో ఉంటాడు. తృతీయంలో ఉన్న శని వలన అద్భుతమైన లాభం జరుగుతుంది. ఉద్యోగ ప్రాప్తి, సేవకజన అభివృద్ధి, ధనవృద్ధి మూడింట సంచరించే శని వలన మీకు లభిస్తుంది. సంవత్సరం అంతా ప్రయాణాలు చేస్తారు. విదేశీ ప్రయాణాలు కూడా చేయవచ్చు. స్త్రీ భోగంచ మనస్సౌఖ్యం బుద్ధియత్నాత్ స్థిరకృతి స్వస్థాన ప్రాప్తం అని శని గురించి చెప్తారు. ట్రాన్స్ఫర్ అనివార్యమవుతుంది. విదేశీ ప్రయాణాలు కూడా మీరు చేసే అవకాశం కనపడుతుంది. మీ సంతానం పురోగతి సాధిస్తుంది. జూలై నవంబర్ మధ్య ఉదర సంబంధ వ్యాధులు మిమ్మల్ని అవస్థ పెడతాయి. తదుపరి స్వస్థత చేకూరుతుంది. రాహు సంవత్సరాది నుంచి మే 18 వరకు తృతీయంలో ఉంటాడు. తృతీయ సౌఖ్యం అన్నారు కాబట్టి సుఖాలు కలుగుతాయి. తర్వాత ద్వితీయంలోకి వస్తాడు. ద్వితీయంలో రాహు సంచారం వల్ల డబ్బు నష్టపోతారు. ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఆహారానికి సంబంధించిన సమస్యలు మీకు ఎదురవుతాయి. శారీరక సమస్యలు కలుగుతాయి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకునే ప్రయత్నం చేయండి. భాగ్యంలో ఉన్న కేతువు వల్ల మీకు హాని జరుగుతుంది. ధన నష్టం కలుగుతుంది. తర్వాత అష్టమ స్థానంలో సంచరించే కేతువు వల్ల ప్రమాదాలు కలిగే సూచన ఉన్నది కనుక జాగ్రత్తగా ఉండండి. స్త్రీలకు ఈ సంవత్సరము యోగదాయకంగా ఉంటుంది. గ్రహములు అనుకూల సంచారం వల్ల కుటుంబంలో మీ ఆధిక్యత పెరుగుతుంది. మీ పేరుతో స్థిరాస్తులు ఏర్పడతాయి. మానసిక ఆందోళనలు తగ్గుతాయి. ఉద్యోగం చేసే స్త్రీలకు అధికారుల మన్నలతో ప్రమోషన్లు వస్తాయి. ఆరోగ్య సమస్యలు వస్తాయి. శస్త్రచికిత్స అవసరం అవుతుంది. పుట్టింటి వారికి మీ వలన కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. షష్టమ గురు ప్రభావం చేత అవమానాలు, అపనిందలు ఎదుర్కోవలసిన అగత్యం ఏర్పడుతుంది. వివాహం కాని స్త్రీలకు వివాహం అవుతుంది. భార్యాభర్తల మధ్య మంచి అవగాహన కలుగుతుంది. గర్భిణీ స్త్రీలకు స్త్రీ సంతానం కలుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి యోగకాలం అని చెప్పవచ్చు. పెద్ద గ్రహముల ఆనుకూల్యత వలన జీవితంలో స్థిరత్వం ఏర్పడుతుంది. ఉత్తరాషాఢ 2, 3, 4 బంధుమిత్రులతో కలుస్తారు. నూతన గ్రహ నిర్మాణం చేస్తారు. శ్రవణం 1, 2, 3, 4 పాదాలు కుటుంబ కలహాలు ఏర్పడే అవకాశం ఉంది. ఆకస్మిక ధన నష్టం ఉంటుంది. విదేశీయాన ప్రయత్నం సఫలమవుతుంది. ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోండి. మంచి ప్రవర్తనతో ఇతరులను ఆకర్షిస్తారు. ధనిష్ట 1, 2 నక్షత్రాల వాళ్ళు మీ మంచి ప్రవర్తనే అందరికీ ఆదర్శనం అవుతుంది. విజయాన్ని సాధిస్తారు. సమస్యలు పరిష్కరించుకుంటారు. గురుజపం చేయండి. దక్షిణామూర్తి స్తోత్రం పారాయణ చేయండి. వెంకటేశ్వర సుప్రభాతం వినండి. కేతు మంత్రాన్ని ధ్యానం చేయండి. అమ్మవారి ఆరాధన చేయండి. లాస్ట్ 2 రాశులు అయిపోయిందండి. కుంభరాశి వారికి గురువు సంవత్సరాది నుంచి మే 14 వరకు చతుర్థ స్థానమైన వృషభంలో సంచరిస్తాడు. అందువల్ల బంధుమూలకంగా శోకం కలిగే అవకాశం ఉంది. చతుష్పాద జంతువుల నుంచి జాగ్రత్తగా ఉండండి. అంటే కుక్కల లాంటి వాటి నుంచి. వాటి కాటుకు మీరు గురువు అయ్యే అవకాశం కనబడుతుంది. తద్వారా దైన్య స్థితి కూడా కలగవచ్చు. ఆ తర్వాత మే 14 నుంచి అక్టోబర్ 18 వరకు, డిసెంబర్ 5 నుంచి సంవత్సరాంతం వరకు పంచమ స్థానంలో ఉన్న గురుడి వల్ల మీకు అద్భుతంగా ఉంటుంది. పుత్రుల వృద్ధి జరుగుతుంది. సజ్జన మైత్రి కలుగుతుంది. అధికారుల మన్నన కలుగుతుంది. ఈ సమయాన్ని మంచి కార్యక్రమాలకు ఇది మీకు చాలా మంచి సమయం కాబట్టి మంచి పనులు చేయండి. ఆ తరువాత షష్టంలో సంచరించే గురుడి వల్ల శత్రుపీడ, రోగబాధ, జ్ఞాతులతో వైరం. మొత్తం మీద ఈ సంవత్సరం కుంభరాశి వారికి గురుగ్రహం చతుర్థ, పంచమ, షష్ఠ స్థాన సంచారం వల్ల అనుకూల ఫలితాలే ఉంటాయి. ఆర్థిక సంక్షోభాన్ని అధిగమిస్తారు. ఉద్యోగం ఆశించే వారికి ఉద్యోగం వస్తుంది. జీవిత భాగస్వామితో సంబంధాలు దృఢంగా ఉంటాయి. ఆరోగ్యం బాగుంటుంది. ద్వితీయ లాభాధిపతి అయిన గురుడు పంచమంలో సంచరించటం వల్ల బలమైన ధన సముపార్జన యోగం కనబడుతుంది. ఆర్థికంగా పురోభివృద్ధి. పంచమ స్థానంలో ఉన్న గురుడు భాగ్య, ధను, జన్మరాశి స్థానాలను వీక్షించడం వల్ల ముఖవర్చస్సు పెరుగుతుంది. శరీర సౌష్ఠవం బాగుంటుంది. సంతానం సృజనాత్మకంగా అన్ని విద్యలలో రాణించటంతో పాటు సంస్కారవంతమైన సంతానంగా రూపుదిద్దుకుంటుంది. ఎందుకంటే పంచమ స్థానం పుత్రస్థానం కనుక, మంత్రస్థానం కనుక మీ పిల్లలు మంచి అభివృద్ధిలోకి వచ్చి మీకు, మీ కుటుంబానికి పేరు తీసుకొస్తారు. అలానే
ఆ ఉన్నత విద్యలలో రాణించి సమాజానికి కుటుంబానికి ప్రయోజనకారులుగా మీ పుత్రులు మారుతారు. అక్టోబర్ నెలాఖరు నుంచి స్వల్ప ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి, ఖర్చులు పెరుగుతాయి. డిసెంబర్ నెల నుంచి ఆర్థిక సవాళ్లు ఎదుర్కొంటారు. ఆరోగ్య సమస్యలపై దృష్టి పెట్టి జాగ్రత్త వహించండి. ఈ సంవత్సరం అంతా శని ద్వితీయ స్థానంలో సంచరిస్తాడు. ద్వితీయ స్థానంలో ఉన్న శని మాతృ గృహ వాహన సౌఖ్య స్థానమైన చతుర్థ స్థానాన్ని వీక్షించటం వల్ల మరియు అష్టమ లాభ స్థానములను వీక్షించటం వల్ల ధనం ఎలా సంపాదించాలో అనుభవపూర్వకంగా మీరు నేర్చుకుంటారు. చాలా కష్టపడి ధన సముపార్జన చేస్తారు. బహుళజాతి సంస్థల ద్వారా విదేశీ వ్యాపారాలు చేసి బాగా డబ్బు గణించే సూచన కనబడుతోంది. జీవిత భాగస్వామికి కొన్ని ఆరోగ్య సమస్యలు కలిగేటువంటి సూచనలు కనబడుతోంది. జూలై మరియు నవంబర్ మధ్య కుటుంబంలో కొంత సమతుల్యత లోపిస్తుంది. రాహువు సంవత్సర ప్రారంభం నుంచి మే 18 వరకు ద్వితీయ స్థానంలోనూ ఆ పైన సంవత్సరాంతం వరకు జన్మరాశిలోనూ సంచరిస్తాడు. ఈ 2 స్థానాలు మీకు మంచి కాదు. ద్వితీయంలో సంచరించే రాహువు వలన ధన నష్టం జరుగుతుంది. జన్మంలో సంచరించే రాహువు వలన ఆరోగ్యం దెబ్బతింటుంది. ఆలోచనకు అవగాహన శక్తిని అది ప్రభావితం చేస్తుంది. సరైన నిర్ణయాలు తీసుకోలేరు. అనాలోచితంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. ప్రతి పనిలోనూ తొందరపాటు కనపరుస్తారు. ఈ పనులకు ఆటంకాలు వచ్చే అవకాశం ఉంది. కేతువు మే 18 వరకు అష్టమంలో, ఆ తర్వాత సంవత్సరాంతం వరకు సప్తమంలో సంచరిస్తాడు. అష్టమంలో కేతు సంచారం ప్రమాదాలను సూచిస్తుంది కనుక జాగ్రత్తగా ఉండండి. సప్తమంలో కేతు సంచారాన్ని తేలిగ్గా తీసుకోవద్దు. అహంకారం మీలో ప్రబలే అవకాశం ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో అస్సలు గొడవ పడకండి, ఎందుకంటే అది మీకు అశాంతిని కలుగజేస్తుంది. కనుక స్త్రీలకు మహోన్నతంగా ఉంటుంది. అందరూ మిమ్మల్ని గౌరవిస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. విలువైన వస్తువులు లభిస్తాయి. మీ పేరు స్థిరాస్తులు కొంటారు. ఉద్యోగం చేసేవారికి ప్రమోషన్ మీద బదిలీలు. జన్మ రాహు వలన ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త అవసరం. చిన్న చిన్న రుగ్మతలు, గృహ మార్పులు, స్థాన మార్పులు వస్తాయి. వివాహం కాని వారికి వివాహం అవుతుంది. పుత్ర సంతానం కలుగుతుంది. మొత్తం మీద గురు ప్రభావం వల్ల యోగదాయకంగా ఉన్న జన్మ రాహువు వల్ల గృహంలో మార్పులు, స్థాన చలనము, కోర్టు కేసులు ఎదురయ్యే అవకాశం కనబడుతోంది. ధనిష్ట 3-4 పాదాల వాళ్లకు అనుకోకుండా కలహాలు ఏర్పడే అవకాశం ఉంది. అశుభవార్తలు వినాల్సిన అగత్యం ఏర్పడుతుంది. జాగ్రత్త మంచిది. కార్యక్రమాలకు ఆటంకాలు ఎదురవుతాయి. స్త్రీల మూలకంగా ధన లాభం కలుగుతుంది. శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వాళ్ళకి అనారోగ్య బాధలు అధికమవుతాయి. వేళ ప్రకారం భుజించడానికి ప్రాధాన్యత ఇస్తారు. కోరుకునేది ఒకటైతే జరిగేది ఇంకొకటి. పిల్లల పట్ల ఏమాత్రం అశ్రద్ధ మంచిది కాదు. మనోనిగ్రహాన్ని ప్రయత్నించాలి. మంచి ఆలోచనలు కలిగి ఉంటారు. పూర్వభాద్ర 1, 2, 3 పాదాల వాళ్ళకి బంధుమిత్రులు గౌరవిస్తారు. స్త్రీల మూలకంగా లాభం జరుగుతుంది. గొప్పవారి పరిచయాలు ఏర్పడతాయి. సత్కార్యక్రమాల్లో పాల్గొంటారు. గృహవసరాలకు ప్రాధాన్యత ఇస్తారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. రవికుచ ధ్యానం మంచిది. సూర్య దేవాలయాలు సందర్శించండి. శని రాహుకేతు శ్లోకాలు ధ్యానం చేయండి. రుద్రాభిషేకం చేయండి. శనివారం నాడు హనుమాన్ చాలీసా పారాయణ తప్పకుండా చేయండి. ఆఖరిది మీనరాశి. ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 1. సంవత్సరాది నుంచి మే 14 వరకు గురువు తృతీయ స్థానమైన వృషభంలో సంచరిస్తాడు. దీనివల్ల ఉద్యోగభంగం, మిత్రవియోగం, కార్యభంగం, జ్వరబాధ. మే 14 నుంచి అక్టోబర్ 18 వరకు, డిసెంబర్ 5 నుంచి సంవత్సరాంతం వరకు చతుర్థంలో సంచరించే గురువు వలన మీకు బంధువుల మూలకంగా బాధలు ఏర్పడతాయి. కుక్క కాటుకు గురి అయ్యే అవకాశం ఉంది. తస్మా జాగ్రత్త. దైన్యస్థితి ఎదురవుతుంది. ఒకవైపు పరస్పర అవగాహన లోపం వల్ల వచ్చే కుటుంబపరమైన ఒత్తిడులను అధిగమిస్తూనే విద్యా, ఉద్యోగ, వృత్తి విషయాల్లో విజయాలను సాధించగలుగుతారు. ప్రతి పనిని శ్రద్ధగా చేస్తారు. మంచి పనుల కోసం ధనం వ్యయం చేస్తారు. దూర ప్రయాణాలు చేసే సూచనలు ఉన్నాయి. మే నెలాఖరుకు స్థానచలనం కలుగుతుంది. డిసెంబర్లో కుటుంబ సమస్యలు తలెత్తుతాయి. ఎదురుదే పరిస్థితి ఏర్పడవచ్చు. అన్నింటినీ తట్టుకొని అధిగమిస్తారు. అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 లోపు సమయంలో గురుడు అతిచారం వల్ల పంచమ స్థానము, ఉచ్చస్థానము అయిన కర్కాటకంలో సంచరిస్తాడు. దాని కారణంగా మీకు సజ్జన మైత్రి కలుగుతుంది. పుత్ర వృద్ధి కలుగుతుంది. అధికారుల ఆనుకూల్యత ఏర్పడుతుంది. జన్మరాశిలో ఏలనాటి శని సంచరించటం వల్ల మీకు ప్రభావం కనబరుస్తాడు. జన్మశని వల్ల రోగపీడ, అంత్యక్రియ యందు పాల్గొనే అగత్యం ఏర్పడతాయి. శని ప్రభావం ఉన్న క్రమశిక్షణ, సచ్చీలత, నియంత్రణ అలవర్చుకుంటే సత్ఫలితాలు పొందుతారు. ఆధ్యాత్మికంగా ఎదుగుదల, దైవబలం ఎంతటి కష్టాన్ని నుంచైనా మిమ్మల్ని కాపాడగలుగుతుంది. సోమరితనం, పనుల వాయిదా వేయటం, నిర్లిప్తత కలగటానికి అవకాశం ఈ సమయంలో పుష్కలంగా ఉంది.
సోదర సోదరీమణులను ఆదరించి వారి అభిమానాన్ని పొందుతారు. వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. జూలై నవంబర్ల మధ్య కాలంలో మానసిక ఒత్తిడితో శారీరక సమస్యలు పెరుగుతాయి. వ్యాధులు ఆరోగ్య సమస్యలు వేధించడం వల్ల వైద్య ఖర్చులు పెరుగుతాయి. ధన వ్యయం ఎక్కువ అవుతుంది. విదేశాలకు వెళ్లే సూచనలు కనపడుతూ ఉన్నాయి. రాహు సంవత్సర ప్రారంభం నుంచి మే 18 వరకు జన్మరాశి అయిన మీనంలోనూ అనంతరం కుంభంలోనూ ఉంటాడు. దాని కారణంగా వ్యయము ఆరోగ్య భంగము జరుగుతుంది. కేతువు మే 18 వరకు సప్తమంలో, అటు తర్వాత షష్టంలో ఉంటాడు. షష్టంలో ఉన్నప్పుడు సుఖం ఇస్తాడు, సప్తమంలో ఉన్న మటుకు బాధ పెడతాడు. స్త్రీలకు ఏలినాటి శని ద్వాదశ రాహు ప్రభావం అధికంగా అవ్వటం వలన ఇబ్బందులు కలుగుతాయి. మీ మాటకు విలువ ఉండదు. మిమ్మల్ని గౌరవించిన వారి అవమానిస్తారు, నమ్మక ద్రోహం చేస్తారు. కుటుంబంలో ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి, ఆపరేషన్స్ జరుగుతాయి. భార్యాభర్తల మధ్య మాట పట్టింపు విడిపోయే స్థితి దాకా వస్తుంది. మాతృపితృ వంశ సూతకాలు రావచ్చు. విలువైన వస్తువులు పోగొట్టుకుంటారు. ఉద్యోగం చేసేవారు సుదూర ప్రాంతాలకు బదిలీ అవుతారు. కుటుంబానికి దూరంగా ఉండే సూచనలు కనపడుతున్నాయి. అవివాహితులైన వారికి వివాహం జరిగే బాంధవ్యాలు ఏర్పడవచ్చు. మొత్తం మీద ఈ రాశి వారికి ఏలినాటి శని ద్వాదశ రాహువు వలన పరీక్షాకాలంగా ఉంటుంది. ఇక పరిహారాలు, పూర్వభాద్ర 4 శుభ కార్యక్రమాలు సులభంగా నెరవేర్చుకుంటారు. శుభవార్తలు వింటారు. నూతన వస్తువులు ఆభరణాలు కొంటారు. ఉత్తరాభాద్ర 1, 2, 3 నక్షత్రాల వాళ్ళకి, పాదాల వాళ్ళకి రాజకీయ వ్యవహారాల్లో దిగ్విజయం అవుతుంది. ప్రయత్నించే కార్యక్రమాలు నెరమవుతాయి. గౌరవ మర్యాదలు లభిస్తాయి. శుభవార్తలు వింటారు. స్థిరాస్త్ర విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. రేవతి 1, 2, 3, 4 పాదాల వాళ్ళకి అద్భుతమైన అవకాశాన్ని పొందుతారు. నూతన వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది. నూతన కార్యక్రమాలు వాయిదా వేయటం కుండా సాధించుకోగలుగుతారు. అనారోగ్య బాధలు అధికమవుతాయి. అకారణంగా కలహాలు ఏర్పడే అవకాశాలు కనపడుతున్నాయి. పిల్లల పట్ల మాత్రం శ్రద్ధగా ఉండండి. పరిహారాలు, శని రాహు ధ్యాన శ్లోకాలు చదువుకోవాలి. మాస శివరాత్రి రోజు శివాభిషేకం చేయండి. అమ్మవారి ఆరాధన చేస్తే మంచిది. శనివారం నాడు ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. సుందరకాండ పారాయణ చేస్తే మంచి జరుగుతుంది. తక్కువ వర్షాలు, గోవు తక్కువ పాలిస్తాయి, చికాకులు జరుగుతాయి. మంత్రి చంద్రుడైన కారణంగా వర్షాలు బాగా పడతాయి, సత్సంబంధాలు ఉంటాయి, ధాన్యాలు బాగా పండుతాయి. అలానే రవికి అర్ఘ్యాధిపత్యము, మేఘాధిపత్యము, సస్యాధిపత్యం కూడా వచ్చింది కనుక మీకు వర్షాలు వచ్చినా అవి ఎక్కువగా కురవవు. చంద్రుడి వల్ల కురవచ్చు కానీ ఖండవృష్టి అన్నాడు. మధ్య మధ్యలో ఆగి కురుస్తూ ఉంటాయి. గొడవలు బాగా అవుతాయి. ఎర్రటి నేలలు బాగా పండుతాయి. ఎర్రటి ధాన్యాలు బాగా పండుతాయి. అదే పూర్వ సస్యాధిపతి కుజుడు అన్నాడు. కందులు లాంటివి బాగా పండుతాయి. ఆ శనికి నీరసాధిపతి, రసాధిపతి శని అయ్యాడు. దాని కారణంగా నల్లటి ధాన్యాలు, నల్లటి నేలలు బాగా పండుతాయి. ఇలా ఓవరాల్గా ఇది విశ్వావసునామ సంవత్సరం. అంటే విశేషాం వసు యస్మాత్ ఇది విశ్వావసు. అన్ని సంపదలను మనకు అందించే సంవత్సరం విశ్వావసు సంవత్సరం అండి. అది ముందరే చెప్పాలి కానీ సమయం లేదని చెప్పలే. డబ్బులు ఉంటాయి కానీ మనశ్శాంతి ఉండదండి. ఒక్క ముక్కలో చెప్పాలంటే అది ఈ సంవత్సర ఫలితం.